చేసుకొని కొత్తగా ఏదో ఒకటి కొత్తగా ఖచ్చితంగా ఏదో నేర్చుకుంటామనే నమ్మకం మాత్రం మీరు ఉంచుకుంటే డెఫినైట్‌లీ నెక్స్ట్ 45, 50 మినిట్స్ విల్ బి అమేజింగ్. ఎంతమంది నమ్ముతున్నారు? గివ్ మీ 2 హ్యాండ్స్ థమ్స్ అప్స్. ఆల్రైట్. థాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఒక బ్రేక్ తీసుకున్నాను అబౌట్ 4, 5 మంత్స్. ఆ 4, 5 మంత్స్ తర్వాత కమింగ్ టు దిస్ సెషన్ 2 టీమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ 2 టీమ్స్ కూడా నాకు చాలా స్పెషల్ టీమ్స్. సో, ఐ యామ్ సో హ్యాపీ టు బీ విత్ యూ. సో, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, ఇంగ్లీషే గదా! ఏం నేర్చుకుంటాం? చిన్నప్పటి నుంచి మాకు ఇంగ్లీష్ తెలుసు అనుకున్న వాళ్ళు, దిస్ సెషన్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్‌క్లూజివ్‌లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రైనింగ్, టీచింగ్, స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఈ టర్మ్స్‌లో ఇంగ్లీష్‌ని ఎలా వాడుకుంటామని వి ఆర్ గోయింగ్ టు లెర్న్. థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఇన్వైటింగ్ మీ. లెట్స్ గెట్ ఇంటు ద సెషన్. ఎళ్దామా? ఎంతమంది రెడీ? ఫాంటాస్టిక్. సో, ఇప్పుడు దాకా ఎలా మాట్లాడాను? ఇంగ్లీష్ అండ్ తెలుగు కాంబినేషన్‌లో మాట్లాడాను. సో, ద నెక్స్ట్ 45 మినిట్స్ ఇలాగే మాట్లాడతాను. ఇంగ్లీష్, తెలుగు. ఈస్ థట్ ఓకే? బాగా ఎక్కువ ఇంగ్లీష్ అయిపోతున్నప్పుడు కొంచెం అలా తలుపు తట్టి, "తగ్గించండమ్మా, కొంచెం తెలుగు ఎక్కువ మాట్లాడండమ్మా" అని చెప్పేయండి పర్లేదు నిర్మొహమాటంగా. బట్ ఫర్ నౌ ఐ థింక్ ఇట్ ఈస్ కంఫర్టబుల్. సో, నౌ ఇంకొక డిస్క్లైమర్. సినిమా ముందేమొస్తుంది, పొగ తాగుట, మద్యం సేవించుట టైప్‌లో ఇవాళ నేనిచ్చే డిస్క్లైమర్ ఏంటంటే, నేను నేర్పించే ప్రతి ఒక్కటి మీరు వెంటనే అమలుపరచాలని లేదండి. నేను చూపించే ప్రతి స్క్రీన్‌లో ఈవెన్ 1 ఇన్‌పుట్ మీరు తీసుకున్నా, మీ స్పీకింగ్, పబ్లిక్ స్పీకింగ్‌లో, ట్రైనింగ్‌లో, క్లాస్ రూమ్‌లో మీరు యుటిలైజ్ చేసుకోగలరు. ఈస్ థట్ ఓకే డీల్? సో, కొంతమంది అనుకోవచ్చు, మేడమ్ మేము 60 ఏళ్ల ముసలోళ్ళం, పండు ముసలోళ్ళం, ఇప్పుడు మేము ఇంగ్లీష్ ఏడ నేర్చుకుంటాము అనుకునే వాళ్ళు, ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క స్క్రీన్‌లో టక్కున స్క్రీన్ షాట్ తీసుకోవడం, టక్కున రాసేసుకోవడం చేసుకోండి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ ప్రతి స్టేట్మెంట్ నేనిచ్చాక, ప్రతి పారాగ్రాఫ్ నేనిచ్చాక ఐ విల్ గివ్ యూ టైమ్. స్క్రీన్ షాట్ అని నేను చెప్తాను. మీరు ఫోన్‌లో స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోలేని వాళ్ళు ఎవరైనా రాసుకుంటే కూడా రాసుకోవచ్చు. ఆల్ థాట్ సెడ్ ఐయామ్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్. సో, మనం ఒక్కసారి గతంలోకెళ్ళిపోదాం. గతం అంటే 2024 గతం గాదు. ఇంకా ముందు, ఇంకా ముందు, ఆ ముందు అదే మన చైల్డ్‌హుడ్. మన చైల్డ్‌హుడ్‌లో మొఖాలు చూడండి అందరూ ఎంత చక్కగా నవ్వుతూ ఆ! ఏదన్నా ఎక్కడన్నా ఎవడికన్నా ఏదన్నా లోటు కనిపిస్తుందా అండి? టీచర్ మొఖంలో గాని, పిల్లల మొఖంలో గాని. ఆఫ్‌కోర్స్ భయభక్తులతో బతకడం టీచర్ ముందు థట్ ఈస్ ఓకే. బట్ దెన్ ఎంత కంఫర్టబుల్ ఉన్నారు ప్రతి ఒక్కరు. సో, మనం గూడా ఆల్‌మోస్ట్ 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ వరకు కంఫర్టబుల్‌గా గడిపేసాం. ఈవెన్ ఆఫ్టర్ థాట్ ఇంటర్మీడియేట్ డిగ్రీకెళ్ళినప్పుడు కూడా కంఫర్టబుల్‌గా నడిపేసాం. బట్ దెన్ డిగ్రీ థర్డ్ ఇయర్‌లో తెలుస్తుంది. లేదా ఇంజినీరింగ్ ఫోర్త్ ఇయర్‌లో తెలుస్తుంది. అరే భయ్యా! ఇన్ని రోజులు ఎగ్జామ్స్ రాసాంరా భయ్! ఇప్పుడు రాయటం గాదు. ఇప్పుడు మాట్లాడాలంట. ఇంటర్వ్యూలో కూర్చోవాలంట. టెల్ మీ అబౌట్ యువర్‌సెల్ఫ్ అని నా స్టోరీ నన్నే అడుగుతాడంట. అది నేను చెప్పలేనంట. ఏం దరిద్రంరా బాబు! రైట్? సో, మీలో గూడా చాలా మంది మన గురించి మనం చెప్పమడం కూడా హలో మైసెల్ఫ్ మైసెల్ఫ్ లోనే ఆగిపోతాం. రైట్ మై డియర్ ఫ్రెండ్స్? సో, థాట్ ఈస్ వై మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇంగ్లీష్ రాయటం ఈస్ డిఫరెంట్ వరల్డ్. ఇంగ్లీష్ మాట్లాడటం ఈస్ డిఫరెంట్ వరల్డ్. తెలుగు గూడా మాట్లాడటం వేరే, రాయటం వేరే. చిన్న పిల్లోడు నాకొక 2 నెలల బాబున్నాడు. ఆ 2 నెలల బాబుకి ఇప్పుడు నేను కూర్చోసి బలపం, పెన్సిల్ ఇచ్చేసి రాపిచ్చేస్తే ఏమైద్ది? ఏమవ్వదు. 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత ఎప్పుడో అక్షరాభ్యాసం చేసుకుంటాం గదా! బట్ అప్పటి వరకు ఏం జరుగుతుంది? భాషని వింటూ, 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 వింటూ. రైట్ ఆర్ రాంగ్? సో, భాషని మనం వినడం ద్వారా నేర్చుకుంటాము. గివ్ మీ ఎ థమ్స్ అప్. సో, ఇంగ్లీష్‌ని కూడా చక్కగా వినటం ద్వారా నేర్చుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. సో, టుడే ఐ యామ్ గోయింగ్ టు టీచ్ యూ దోస్ ఇంట్రెస్టింగ్ వర్డ్స్. ఆ ఇంట్రెస్టింగ్ వర్డ్స్‌ని మీరు వింటూ, దాన్ని మీరు యూజ్ చేసుకుంటూ, మీరు మీ స్పీచెస్‌లోకి ఇంక్లూడ్ చేసుకుంటూ స్పీచెసే కాదు, ఆఖరికి మీ ఆవిడతో గూడా రేపొద్దున చాలా బాగున్నావంటే, వెరీ నైస్. నైస్ శారీ బదులు ఇంకేదన్నా ట్రై చేయొచ్చా? ఆమెను కొంచెం ఇంప్రెస్ చేయొచ్చా? అనే యాస్పెక్ట్‌లో దిస్ సెషన్ ఉండబోతుంది. సో, నాట్ ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ పబ్లిక్ స్పీకింగ్, మీ జీవితంలో కూడా మీరిది వాడొచ్చు. ఆల్‌రైట్ మై డియర్ ఫ్రెండ్స్, అసలేంటిది? స్కూల్‌లో మోసం జరిగింది. ఏంటా మోసం? రైటింగ్, రిటన్ ఎగ్జామ్ 100 ఔట్ ఆఫ్ 100, 90 ఔట్ ఆఫ్ 100, 80 ఔట్ ఆఫ్ 100. బట్ జీవితం అది కాదు. జీవితంలో రిటనింగ్ ఉండదు. ఇట్స్ ఓన్లీ స్పీకింగ్. సో, స్కూల్ చేసిన మోసాన్ని మనం మళ్ళీ తిరిగి రాసుకుందాం చరిత్రని. సో, ఎస్ ఫర్ స్టోరీ ఆఫ్ లాంగ్వేజ్. ఇప్పుడే తెలుసుకున్నాం గదా! స్టోరీ. చిన్న పిల్లవాడు ఎలా నేర్చుకుంటాడు భాష? దే లిసన్ టు ద భాష. దే లిసన్, దే ఇమిటేట్. ఒకవేళ మమ్మీ నీళ్ళు అన్నదనుకో, తెలుగుది కాబట్టి. సో, తను నీళ్ళు నేర్చుకుంటాడు. అలాగే తండ్రి తమిళోడనుకోండి. ఆయనేమంటాడు? ఇంకేదో అంటాడు. మలయాళం అనుకోండి వెల్లవ్ అంటాడు. ఇంకా అలా భాష మారుతున్న కొద్దీ భాష మారుతది కాబట్టి వాళ్ళు విని, విని నేర్చుకుంటారు. సో, థాట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ లాంగ్వేజ్. మీరు కూడా జాపనీస్ నేర్చుకోవాలన్నా, కన్నడ నేర్చుకోవాలన్నా వినండి. వింటేనే వస్తుంది ఇంగ్లీష్, కన్నడ, మలయాళం వాటెవర్.
ద నెక్స్ట్ వన్ ఈజ్ పీ ఫర్ ప్రాక్టీస్. వెంటనే దాన్ని విన్న వర్డ్‌ని ఇమిటేట్ చేయాలి. ఈ చిన్న చిన్న యంగ్ గర్ల్స్, బాయ్స్ కొరియన్ సింగర్స్ వాళ్ళందరూ బీటీఎస్ వాళ్ళందరికి ఫ్యాన్స్ ఉంటారు. అనియోసియో అనేదో మాట్లాడుతుంటారు కొరియన్‌లో. ఎందుకు? బికాజ్ దే ఇమిటేట్ ద లాంగ్వేజ్. మీరు కూడా నేనిలా ఏదన్నా ఇంట్రెస్టింగ్ వర్డ్‌ని పలికితే వెంటనే దాన్ని మీరు మీ స్క్రీన్స్‌లోనే మ్యూట్‌లోనే పలికి ఇమిటేట్ చేయండి నన్ను. ఇస్ థట్ రైట్? గివ్ మీ ఎ థమ్స్ అప్. ద థర్డ్ వన్ ఈస్ ఎక్స్పాండ్ యువర్ వొకాబులరీ. మనందరికీ కొన్నుంటాయి. ఏమంటాం? నైస్, వెరీ నైస్, గుడ్ ఏవో కొన్ని వర్డ్స్ ఉంటాయి. నౌ దాన్ని ఎక్స్పాండ్ చేసుకుందాం. నెక్స్ట్ లెవెల్‌కెళ్దాం. నెక్స్ట్ అంటే ఏంటి? నైస్ ఉన్న చోట వండర్‌ఫుల్ అందాం. గ్రేట్ ఉన్న చోట మార్వెలస్ అందాం. అలా ఎక్స్పాండ్ చేసుకుందాం. నెక్స్ట్ ఈస్ అడాప్ట్ టు ద వరల్డ్. ప్రపంచానికి మనం అడాప్ట్ చేసుకోవాలబ్బా! వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రపంచానికి అడాప్ట్ చేసుకోవటం? ఇఫ్ యూ డోంట్ అడాప్ట్ టు ద వరల్డ్ మనం ఎక్స్‌టింక్ట్ అయిపోతాం. డైనోసార్స్ ఎక్స్‌టింక్ట్ అయిపోయినట్టు మనం గూడా చరిత్రలో మిగిలిపోతాం అలాగా. అలా మిగలగూడదు గదా! యూ నీడ్ టు గో ఫార్వర్డ్ అండ్ అందరి మనసుల్లో యూ నీడ్ టు స్టే ఇన్ అ పాజిటివ్ థింక్ రైట్? కే ఫర్ నాలెడ్జ్. ఎప్పుడన్నా గూగుల్ ఓపెన్ చేసాము, ఒక ఇంటర్నెట్ ఓపెన్ చేసాము, అంతా ఇంగ్లీష్‌లోనే ఉంటది భయ్. మరి అంతా ఇంగ్లీష్‌లో ఉన్నప్పుడు మనకి ఇంగ్లీష్ రాకపోతే కొంచెం తడబడతాం గదా! ఇంగ్లీష్‌లో విద్వాంసం యూ డోంట్ హావ్ టు బి ఎ స్కాలర్, పీహెచ్‌డీ. బట్ స్టిల్ యూ హావ్ టు బి డూయింగ్ ద బెస్ట్ పాసిబుల్. అవునా గదా! ఇవి అన్నీ మీరు అగ్రీ చేసుకుంటే డీల్ ఓకే అని మీరు ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట కాకుండా నాకు ఒట్టేస్తే నేను ముందుకెళ్తా. ఎళ్ళాలా? ఏమంటారు? అరుల వాణి గారు ఎళ్దామా? మిడియం సురేష్ గారు ఎళ్ళిపోదామా? బాగా మఫ్లరేసుకొని వింటర్ సీజన్‌లో బాగా రెడీగా కూర్చున్నారు. ఇంకో 1 అవర్ డిస్టర్బ్ అవ్వకుండా. ఫాంటాస్టిక్. రైట్ ఫ్రెండ్స్. వాట్ ఈస్ ఇట్? దేవి శ్రీ ప్రసాద్ డీఎస్‌పీ. నేను ఈ సెషన్ డిజైన్ చేసుకున్న 2 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు ఇదే కాన్సెప్ట్ చెప్తున్నా. ఎందుకంటే ఇది చాలు. భాష కోసం లిటరేచర్ అవసరం లేదు. షేక్స్‌పియర్ ఏం రాసాడో అవసరం లేదు. జాన్ మిల్టన్ ఏం రాసాడో అవసరం లేదు. దేవిశ్రీ ప్రసాద్‌ని గుర్తుంచుకుంటే చాలు. సో, దేవిశ్రీ ప్రసాద్ గారిని గుర్తు చేసుకుంటూ ముందుకెళ్దాము. ద ఫస్ట్ వన్ ఈస్ డి ఫర్ డైరెక్షన్. ఎవరో మ్యూట్ చేసుకున్నారు. ప్లీజ్ అన్‌మ్యూట్ సారీ అన్‌మ్యూట్ చేసుకున్నారు. మ్యూట్ చేసుకోండి. డైరెక్షన్. ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు "ఏం మాట్లాడింది భయ్యా ఆమ" ఉంది. అంటే ఎలా ఉంది? ఏం మాట్లాడింది? ఏం జెప్పింది? అంటే ఎట్లుంది? సో, ఏం జెప్పింది అని అనుకోవడానికి ఒక డైరెక్షన్ చూపిచ్చాలి. అసలు వాళ్ళకి ఏం జెప్తున్నాం? ఎందుకు జెప్తున్నాం? అసలు ఏమేంటి? అపారటస్ ఏంటి? ప్రొసీజర్ ఏంటి? తెలియకుండా సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ జేస్తామా? థట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ హౌ యూ నీడ్ టు నో ఏం స్పీచ్ ఇవ్వబోతున్నాం? ఎందుకు ఇవ్వబోతున్నాం? చివరికి వాళ్ళకి ఏం నేర్పించబోతున్నాం? వాట్స్ ద డెస్టినేషన్? వేర్ ఆర్ యూ టేకింగ్ దెమ్? అంటే అసలు వాళ్ళకి మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళకి నువ్వు ఇవ్వబోయే సారాంశం ఏంటి? ఓకే. దాని తర్వాతేంటి? దానికి ముందేంటి? అసలు లిస్ట్ ఏంటి? ఆల్ ఆఫ్ థీస్ థింగ్స్ మనకు డీలో తెలుస్తాయి. ఈ డీలో మనం మాట్లాడటానికి అన్నీ అయిపోయిన తర్వాత మీ స్క్రీన్‌షాట్ తీసుకోండి. లైన్స్ ఇంకా అవ్వలేదు. నేను ఆల్‌మోస్ట్ ఇది చూడండి ఇన్నుంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీ స్క్రీన్‌షాట్ తీసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాసిబుల్. ఓకే. రైట్. సో, మీరు స్పీచ్ చెప్పేటప్పుడు మొదటగా ఆలోచించేదేంటి? ఎవరన్నా చెప్తారా? స్పీచ్ చెప్పాలంటే, లేదా సెషన్ చెప్పాలంటే, లేదా ట్రైనింగ్ చెప్పాలంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాస్పెక్ట్‌లో మొదటిగా ఏం జేసుకుంటారు? మొదటిగా ఏం ఆలోచిస్తారు? ఎనీబడీ రైజ్ హ్యాండ్స్ అండ్ యూ కెన్ టెల్ మీ ఆర్ చాట్ బాక్స్ యూజ్ జేసుకోవచ్చు. ఎనీబడీ? యాహ్! రాంబాబు గారు చెప్పండి. ఫస్ట్, ఫస్ట్ లవ్లీ స్మైల్‌తో స్టార్ట్ చేస్తా. ఉంది మీకు ఆల్రెడీ అది. మీరు విన్ అయిపోయారు. అక్కడ గెలిచేసుకున్నారు మీరు మనసుల్ని. నెక్స్ట్. ఫస్ట్ డయాస్ మీద ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ హానరింగ్ చేస్తాం మేడం ఫస్ట్. ఫెంటాస్టిక్. థట్ ఈస్ ఆల్సో ఎ బ్యూటిఫుల్ మేడం థింగ్. నెక్స్ట్ ఇంకా మేడం 7 సెకండ్స్ ఇంప్రూవ్ చేయాలి. ఫస్ట్ 7 ఏం సెకండ్స్ చేస్తారు? ఇంప్రూవ్ చేయాలి. ఓకే. ఇంప్రెస్ చేయాలి. ఎలా ఇంప్రెస్ చేస్తారు? అంటే స్మైల్‌తో గాని మేడం ఇంప్రూవ్ చేయాలి. ఓకే. బాడీ ప్రతి ఒక్కరు లాంగ్వేజ్‌తో ఒక్కొక్క ఆల్‌మోస్ట్ ఫెంటాస్టిక్. అందరూ ఆల్‌మోస్ట్ గుడ్ ఆన్సర్స్ ఇచ్చారు. బట్ దెన్ వాట్ ద బ్యూటిఫుల్ లేడీ మనకు వాణి గారు ఏం చెప్పారో దట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ వాట్ ఈస్ ఇంపార్టెంట్. యూ గ్రీట్ దెమ్. సంబడీ ఇన్ ద చాట్ బాక్స్ ఆల్సో ఈస్ టెల్లింగ్ ఆహ్, గ్రీటింగ్స్. వాట్ ఈస్ గ్రీటింగ్స్? గ్రీటింగ్స్ వి స్టార్ట్ నేనొచ్చాను. నేను మీతో మాట్లాడుతున్నా అని వాళ్ళని గ్రీట్ చేయటం, వాళ్ళకి కంఫర్ట్ చేస్తారు. మీరు వాళ్ళకేం గ్రీట్ చేయకుండా వాళ్ళ దగ్గరికెళ్ళిపోతే దే ఫీల్ లైక్ వచ్చిందేదో చెప్పుకుంటూ ఎళ్ళిపోతుంది. ఆమంతటికి ఆమెకొక్కదానికే వచ్చు ఇంగ్లీష్. నో. గ్రీటింగ్స్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ కనెక్ట్స్ మనకు మన ఆడియన్స్‌కి. సో, ఆ గ్రీటింగ్స్ చాలా రకాలుగా చేయొచ్చు. అవే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అండ్ థట్ ఈస్ ఫస్ట్ వన్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఇంట్రొడక్షన్స్. హౌ డు యూ ఇంట్రొడ్యూస్? హౌ డు యూ క్లోజ్? ఏంటి గ్రీటింగ్స్? ఎలా క్లోజ్ చేస్తాం? ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తామంటే ఒక ఓబీసీ టెక్నిక్ ఉంటుంది. వాట్ ఈస్ ఓబీసీ? మీరు నేర్చుకున్నారేమో, నేర్చుకోకపోతే వినండి. ఓపెనింగ్
దెన్ యూ టెల్ ద బాడీ అండ్ దెన్ యూ కంక్లూడ్. ఏంటి ఓపెనింగ్ బాడీ అంటే, ఏ టాపిక్ తీసుకున్నా ఆఖరికి మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీకు నచ్చిన అమ్మాయి గురించి అక్కడ చెప్పి, నేను ఒక అమ్మాయి లవ్ చేస్తున్నా నాన్న అంటే కూడా ఓబీసీయే. ఫస్ట్ ఓపెన్ చేస్తారు, నాన్న నా జీవితం మొత్తం మీరు నాకు బాగా సపోర్ట్ చేశారు నాన్న, నాకు అన్నిట్లో గైడ్ చేశారు నాన్న. ఏంటిది? ఓఫో ఓపెనింగ్. దెన్ యూ గో టు బాడీ. నాన్న ఇప్పుడు నా జీవితంలో ఒక ఇంపార్టెంట్ ఘటనలో నేను ఉన్నాను నాన్న, ఒక డెసిషన్ తీసుకోబోతున్నాను నాన్న. 1, 2, 3, 4 పాయింట్స్ చెప్తారు, బాడీ మెయిన్ పార్ట్. అండ్ దెన్ యూ గో టు సి. నాన్న ఏది ఏమైనా మీరు వద్దంటే వద్దు నాన్న, కానీ మీకు నచ్చితేనే నేను ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న. యూ క్లోజ్. ఓబీసీ అంత ఇంపార్టెంట్ ఈ ఓబీసీ, ఎక్కడన్నా ఓబీసీ. సో ఈ ఓబీసీని ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆస్పెక్ట్లో ఎలా వాడతామో మనం ఇప్పుడు తెలుసుకుంటామండి. హౌ డు యూ డూ దాట్? యూ ఇంట్రడ్యూస్. వార్మ్‌గా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎంత చక్కగా అంటే హ్యాపీ మార్నింగ్, హ్యాపీ ఈవినింగ్ అని ఇంపాక్ట్‌లో చెప్తూ ఉంటారు కదా! ఈ హ్యాపీకి మించి మీరు ఇంకా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు? వండర్‌ఫుల్ మార్నింగ్, ఫెంటాస్టిక్ మార్నింగ్, వావ్! గ్రేట్ మార్నింగ్. ఇలాగా వావ్! వండర్‌ఫుల్, ఫెంటాస్టిక్ అలా ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు. అలా అని ఒక ఫ్యూనరల్‌కెళ్ళి ఏదైనా చావింటికెళ్ళి వండర్‌ఫుల్, గ్రేట్ అనేరు జాగ్రత్త. Be careful as to where you use. Next, you can say, hello everybody, my name is. హలో ఎవ్రీబడి, ఇట్ ఇస్ గ్రేట్ టు బి హియర్. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్కటి చెప్పండి. ఈ స్క్రీన్ మొత్తంలో ఒక్క సెంటెన్స్ మీరు స్టైలిష్‌గా అడాప్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ దిస్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ అని అలా ఇంగ్లీష్‌లో పలకరించి, ఇవాళ నేను మీ ముందు ఇంప్రెసివ్ ఇంగ్లీష్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. తెలుగుకొచ్చేసా. ఏం చేశా? ఐ స్టార్టెడ్ విత్ ఇంగ్లీష్, దెన్ ఐ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇంటు తెలుగు. దీన్నేమంటారంటే కోడ్ స్విచ్చింగ్ అంటారు. అది మలయాళం గాని, తమిళ్ గాని, జాపనీస్ గాని ఏ భాషలో అన్నా యూ స్టార్ట్ విత్ వన్ లాంగ్వేజ్, వెంటనే షిఫ్ట్ టు అదర్ లాంగ్వేజ్, కంఫర్టబుల్ ఉన్న లాంగ్వేజ్. సో మీరు స్పీచ్ అంతా తెలుగులోనే ఇవ్వండి. కానీ స్టార్టింగ్‌లో అందరికీ నమస్కారం అని తెలుగులో ఎలా చెప్పుకుంటారో అలాగే లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ వార్మ్ వెల్కమ్ టు యూ, లేదా ఘాటీ వెల్కమ్ టు యూ, వండర్‌ఫుల్ మార్నింగ్ టు యూ, అలా డిఫరెంట్‌గా ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద వార్మ్ ఇంట్రడక్షన్. క్లారిటీతో మాట్లాడాలి. క్లియర్ ఇంట్రడక్షన్. సో క్లియర్ ఇంట్రడక్షన్స్ ఏంటి? కొంచెం క్లారిటీ ఇస్తాం. ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, ఇవాళ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. టైమ్ మేనేజ్మెంట్. ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్. ఐ వుడ్ లైక్ టు డిస్కస్. ఐ యామ్ హియర్ టు ప్రెజెంట్ ఇవన్నిటివి దాని ఎగ్జాంపుల్స్. మీరు చెప్పాలనుకుంటున్న అంశాన్ని మీరది చెప్పొచ్చు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్. టుడే ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అని ఇన్వైట్ కూడా చేయొచ్చు. రైట్? సో అలాగా. ఇంకొంచెం ముందుకెళ్తే మెమరబుల్‌గా ఉండాలి. నేను చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి నేను అడిగిన ఫస్ట్ ప్రశ్న, నేను చెప్పిన ఫస్ట్ స్టేట్మెంట్ వాళ్ళకి గుర్తుండాలి మెమరబుల్‌గా. ఎలా మెమరబుల్‌గా ఉంటాయి? నంబర్స్ చెప్తే, డేటా చెప్తే, స్టాటిస్టిక్స్ మాట్లాడితే. మీ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, 2019లో అని నేనన్నా. 2019 అనగానే ఎవరికైనా ఏమైనా గుర్తొస్తుందా? 2019 కరోనా. అనగానే ఎవరికైనా ఏమైనా గుర్తొస్తుందా? Excellent. That's it. So when you start with a number, a year, a data, వెంటనే people will start recollecting, people will start connecting to the date. అప్పుడు వెంటనే మెమరబుల్ ఇంట్రడక్షన్ అవుతుంది. దెన్ యూ టాక్ అబౌట్ ఎనీ పర్టిక్యులర్ ఆథర్. ఎవరు ఆథర్స్? స్వామి వివేకానందనో ఇంకేదన్నా ఆథర్ అనుకున్నప్పుడు యూ కెన్ టాక్ అబౌట్ ది ఆథర్ అండ్ దెన్ దేర్ ఆల్సో యూ విల్ బి కనెక్టెడ్ టు దెమ్. అ వైజ్ మ్యాన్. ఈ వైజ్ మ్యాన్ ఎవడు? స్వామి వివేకానంద గారు చెప్పిన మాటో, అబ్దుల్ కలాం మాటో, గంపా నాగేశ్వరరావు గారి మాటో ఏదైనా చెప్పేటప్పుడు ఒక గొప్ప వ్యక్తి ఏం చెప్పాడంటే ఆ బ్రాకెట్‌లో అది చెప్తాం. యామ్ ఐ మేకింగ్ సెన్స్? అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? గివ్ మీ ఎ థమ్స్ అప్ అర్థమవుతుంటే. ఇంకా ముందుకెళ్తే ఓకే. సో స్క్రీన్‌షాట్ తీసుకునే వాళ్ళు స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. ఈ ప్రీవియస్ స్లైడ్ అండ్ ముందు స్లైడ్. మీలో ఎంతమంది స్మోకింగ్ అంటే డేంజరస్ అని అనుకుంటారు? అనగానే చాలా మంది చేతులెత్తారు గదా! అలాగే ఫస్ట్ క్వెషన్ చూడండి. హౌ మెనీ ఆఫ్ యూ? సో ఇప్పుడు నేను టైమ్ మేనేజ్మెంట్ మీద సెషన్‌కెళ్తున్నా. ఎలా చెప్తా? గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్. హౌ మెనీ ఆఫ్ యూ థింక్ టైమ్ కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం? సో నేను అడిగిన ప్రశ్న మళ్ళా తెలుగులోనే ఉంది. కానీ హౌ మెనీ ఆఫ్ యూ థింక్ అంటే వెంటనే కొంతమంది చేతులెత్తుతారు. ఈ చేతులెత్తడం వల్ల 2 అడ్వాంటేజెస్. ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఇస్ వాళ్ళు ఏదైనా డిస్ట్రాక్టెడ్ పొజిషన్‌లో సెల్ ఫోన్ యూజ్ చేసుకుంటూ అట్లుంటే వాళ్ళని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. వి గెట్టింగ్ ద కంట్రోల్ బ్యాక్. నంబర్ 1. అండ్ నంబర్ 2 ఈస్ వి ఆర్ ఆస్కింగ్ దెమ్ అ క్వెషన్. వాళ్ళ మెదడుకి పని పెడుతున్నాం. మెదడుకి పని పెట్టినా కూడా వాళ్ళ అటెన్షన్ మనతో ఉంటుంది కదా! సో దీస్ ఆర్ ద 2 వేస్ యూ కెన్. సో వన్స్ అగైన్ స్క్రీన్‌షాట్ అలర్ట్. ఈ టక్కున స్క్రీన్‌షాట్ తీసుకునే వాళ్ళు స్క్రీన్‌షాట్ తీసుకోండి. విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. నౌ ఈ డైరెక్షన్‌లో ఇంకో చిన్న ట్రిక్ అంటే వాట్ ఈస్ ద ట్రిక్ అంటే ఎప్పుడైనా మీరు మెయిన్ కాన్సెప్ట్ మాట్లాడాలనుకుంటున్నప్పుడు ఇప్పుడు టైమ్ మేనేజ్మెంటే అనుకున్నాం.
సో టైం మేనేజ్మెంట్లో నేను 3 డిఫరెంట్ సబ్ టాపిక్స్ని మాట్లాడాలనుకుంటున్నాను. వై సక్సెస్ఫుల్ పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్ విన్, ఓకే, వాట్ సక్సెస్ పీపుల్ డూ అండ్ హౌ దే డూ. ఈ 3 ఎలిమెంట్స్ని నేను చెప్పాలనుకుంటున్నా. 1, 2, 3 ABC. అప్పుడు నేను చెప్తా, అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దట్ ఈస్ టైం మేనేజ్మెంట్. హౌ మెనీ ఆఫ్ యూ థింక్ అని నేను క్వశ్చన్ అడిగేశాను. దాని తర్వాత ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మై టాపిక్ ఇస్ డివైడెడ్ ఇంటూ నంబర్ 1 వై, నంబర్ 2 వాట్, నంబర్ 3 హౌ. అలా మీ టాపిక్లో ఉన్న టాపిక్స్ని సబ్ టాపిక్స్ని కూడా మై టాపిక్ ఇస్ డివైడెడ్ ఇంటూ లెట్ us టాక్ అబౌట్ వాట్, వై, హౌ ఆఫ్ టైం మేనేజ్మెంట్. అలాగా. లేదా మీ అందరికీ తెలుసు టైం మేనేజ్మెంట్ అందరూ బాగా ఆర్గనైజ్ చేసుకుంటారు. కానీ నేను ఇవాళ మీకు 3 అంశాలు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్లీ, వై ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్ సక్సెస్ఫుల్. సెకండ్లీ, వాట్ డూ ది సక్సెస్ పీపుల్ అసలు ఏం చేస్తారు ఈ సక్సెస్ఫుల్ పీపుల్. అండ్ థర్డ్లీ, హౌ ఆర్ ది సక్సెస్ఫుల్ పీపుల్ గెటింగ్ సక్సెస్ ఇన్ దేర్ లైఫ్స్. ఈ 3 అంశాలు మనం నేర్చుకుంటే టైం మేనేజ్మెంట్ గురించి మనము అనర్గళంగా నేర్చుకోగలమండి. ఇలాగా నేను నా టాపిక్స్ని సబ్ టాపిక్స్లో ది సింపుల్ టర్మినాలజీలో యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మేకప్ వేసుకుంటున్నాను. మేకప్ వేసుకుంటూ మీ అందరికీ హాయ్ ఎవ్రీబడి, సో ఇవాళ గెట్ రెడీ విత్ మీలో నేను మేకప్ ఎలా వేసుకుంటానని చెప్తానని నేను ఆ యూట్యూబ్ ఛానల్లో చెప్పబోతున్నా. సో ఇప్పుడు నా 3 ఎలిమెంట్స్ ఏంటి? ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ. సో ఫస్ట్లీ మై డియర్ ఫ్రెండ్స్, మనం ఫేస్ వాష్ చేసుకొని ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి. అండ్ సెకండ్లీ మై డియర్ ఫ్రెండ్స్, ప్రైమర్ పెట్టుకోవాలి. అండ్ థర్డ్లీ మై డియర్ ఫ్రెండ్స్, మేకప్ వేసుకొని బయటకు వెళ్ళిపోవాలి. సో వాట్ డిడ్ ఐ డూ? ఇంత సింపుల్ టాపిక్లో కూడా ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ ఇవేంటంటే ముందుగా, రెండవదిగా, మూడవదిగా సింపుల్. విత్ ఇన్ ఏ చిన్నపాటి ఇంగ్లీష్ వర్డ్స్ విల్ మేక్ యువర్ లాంగ్వేజ్ లుక్ పాలిష్డ్. ఎంతమంది ఒప్పుకుంటారు? ఏముంది మేడం ఈ చిన్న వర్డ్స్కే పెద్ద డిఫరెన్స్ ఉంటుందా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ యా, అలా అనుకునే వాళ్ళ కోసం కొంచెం సెషన్లో ఇంకొంచెం ముందుకెళ్దాం. బట్ దెన్ ఫర్ నౌ విల్ గో హెడ్ నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ ఆఫ్ ఆల్. సేమ్ ఫస్ట్లీ ఎట్లా అంటామో సెకండ్ ఆఫ్ ఆల్, ఫస్ట్ ఆఫ్ ఆల్, థర్డ్ ఆఫ్ ఆల్, ఇంకా చెప్పచ్చు లాస్ట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్లీ కవిత గారు చక్కటి బ్యాక్గ్రౌండ్లో కూర్చున్నారు. అండ్ సెకండ్లీ కవిత గారు ఎంచుకున్న టాపిక్ ఎంత మంచిది. అండ్ థర్డ్లీ కవిత గారు ఎంత చక్కటి పాయింటర్స్ మనకు మెన్షన్ చేశారు. అండ్ లాస్ట్లీ కవిత గారు అచీవర్ టీమ్స్కి మంచి పేరు తెచ్చారు. సో నేను మాట్లాడిన సింపుల్ సమరీలో ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ, లాస్ట్లీ అని చెప్పేసుకొని ఐ మేడ్ ఇట్ లుక్ అ లిటిల్ బెటర్ దెన్ నార్మల్. అసలు ఎంతమంది అగ్రీ చేస్తారు? అసలు నేను స్పాట్లైట్ తీసేస్తాను. ఎంతమంది అగ్రీ చేస్తారు నేను చెప్పేదానికి? అసలు మన ఇద్దరం ఒకటే సైడ్లో ఉన్నామా, లేదా నేనో సైడ్ మీరో సైడ్, నేను బల్లాల దేవ సైడ్ మీరు బాహుబలి సైడ్ ఉన్నారా ఏంటి గొప్ప తీసి? ఆల్ ఆన్ ద సేమ్ పేజ్. అస్సలు 208 రవీందర్ రెడ్డి గారు చూస్తున్నారు. ఏం చెప్తావో నేను చూస్తాను అన్నట్టు చూస్తున్నారు. రవీంద్ర రెడ్డి గారు అంతా ఓకేనా? ఓకే, చలో నవ్వారు. ఓకే, గుడ్. లెట్స్ గో ఫార్వర్డ్. ద సెకండ్ థింగ్ ఈజ్ ఆబ్వియస్లీ డైరెక్షన్. ఫోటో తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఒక చిన్న సీక్వెన్స్ నేర్చుకుందాం. ఓకే, సీక్వెన్స్. సో ఇవాళ మా చక్రపాణి గారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, జీవితంలో ఏం చేస్తే ముందుకు వెళ్తాము అని మనకు చెప్పాలనుకుంటున్నారు. ఎస్పెషల్లీ మ్యారేజ్ రిలేటెడ్లో. ఓకే, సో ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నప్పుడు ఫస్ట్లీ అంటారు. నెక్స్ట్ ఏం చెప్పాలనుకున్నప్పుడు దెన్ అంటారు. ఆ నెక్స్ట్ ఏం చెప్పాలనుకున్నప్పుడు లేటర్ అంటారు. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ అంటారు. నెక్స్ట్ ఫైనలీ అంటారు. మనం ఇవన్నీ చెప్పాం. ఫస్ట్ ఏం చేయాలంటే భార్యతో సన్నిహితంగా ఉండాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే భార్య మాట వింటూ ఉండాలి. ఆ నెక్స్ట్ ఏం చేయాలంటే భార్య మాట మళ్ళీ వినాలి. ఆ నెక్స్ట్ ఏం చేయాలంటే భార్య మాట వింటూ ఉండాలి. లాస్ట్‌కి ఏం చేయాలంటే భార్య మాట వినాలంతే అని చెప్తా. సో దాన్ని ఇఫ్ యూ కెన్ డూ దిస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్షన్ గురించి మాట్లాడుతున్నాం. మనం ఇక్కడ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తున్నాం అనుకోండి. అప్పుడు ఏం చెప్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం రెడీ అయ్యి లక్డీ కపుల్ దగ్గర రామోజీ ఫిల్మ్ సిటీ బస్ స్టాండ్‌కి వెళ్ళాలి. అక్కడ రీచ్ అవ్వాలి. దెన్ బస్ బోర్డ్ చేసుకోవాలి. ఓ 1 అవర్ పట్టుద్ది. లేటర్ అందరూ మనం అక్కడ డెస్టినేషన్ రీచ్ అవుతాం. ఆఫ్టర్ దాట్ మనం అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనలీ ఎక్కేసి రిటర్న్ వచ్చేసేయాలి. సో దిస్ ఇస్ హౌ యూ ఆర్ గోయింగ్ టు డూ ద సీక్వెన్స్. ఎంతమంది సీక్వెన్స్‌తో అగ్రీ చేస్తారు? సింపుల్ చేంజెస్, బట్ ఆ నెక్స్ట్ అనే దాన్ని, అదేదో సినిమాలో నానికి ఒక సాంగ్ కూడా ఉంది, నెక్స్ట్ ఏంటి అంటూ మీ గోల్ ఏంటి అని, అక్కడ అదంతా ఈ నెక్స్ట్ సీక్వెన్స్‌ని ఆపేయడానికి ఇది. సో స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. విల్ గో ఫార్వర్డ్. ఆల్ గుడ్, లెట్స్ గో ఫార్వర్డ్. సరే, మొత్తానికి ఇంట్రొడ్యూస్ చేసావు ఓబి, బాడీ చెప్పావు బి, లాస్ట్ ఏమొస్తావు? కంక్లూషన్. మరి ఇంత చెప్పి ఫస్ట్, సెకండ్, లాస్ట్ అని చెప్పినప్పుడు కంక్లూడ్ చేయాలి కదా. కంక్లూడ్ ఎలా చేస్తావు? ఇకపోతే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ ఇకపోతే చూద్దాం ఇప్పుడు కొంచెం. సింపుల్, దట్స్ ఇట్. ఇంతే ఇంతే. ఫర్ ఎగ్జాంపుల్ మా కవిత గారు ఏం చెప్పారు ఇంతసేపు? వాయిస్ మాడ్యులేషన్ గురించి చెప్పారు. సో ఎలా చెప్తారంటే,
ఆల్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఇవాళ ఎంతో కొంత నేర్చుకున్నారని భావిస్తూ ఇన్ కంక్లూజన్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్. వాయిస్ మాడ్యులేషన్ ఈజ్ అన్ ఎక్సలెంట్ టాపిక్. అలాగా కంక్లూజన్ ఇచ్చేస్తారు, లేదా ఎగ్జాంపుల్ ఏదని చెప్పి సంథింగ్ లైక్ ఆల్ ఇన్ ఆల్ అంటే ఏంటి? మొత్తానికి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అంటే ఇంత విన్నారు, ఇంత వినిన తర్వాత ఆల్లో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నాను, అలాగా ఈ చిన్నిపాటి వర్డ్ చేంజెస్ లో మీరు ఒక కంక్లూజన్ ఇచ్చుకోవచ్చు. గివ్ మీ ఎ థమ్స్ అప్ ఇఫ్ యూ అగ్రీ విత్ మీ. సో దీంతో దేవిశ్రీ ప్రసాద్ లో డి లో కంక్లూడ్ చేసేసుకున్నామండి. నౌ లెట్ us go to obviously the second one. సో ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఉన్నాయి, రైట్? ఓకే, సో డి అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఎస్కి వెళ్ళబోతున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్. ఓకే, మళ్ళీ ప్రగతాగ్రత మద్యం సేవించే టైప్ లో, ఇఫ్ ఇట్ వాజ్ ఈజీ ఎవ్రీబడి వుడ్ డూ ఇట్. మీరు చెప్పినంత ఈజీగా ఉంటే అందరూ ఉద్ధరించి ఇంగ్లీష్ లో స్కాలర్స్ అయిపోయేవాళ్ళు కదా అని అనుకునే వాళ్ళకి, ఎస్ ఆబ్వియస్లీ అంత ఈజీ కాదు. కాబట్టి లెట్స్ లెర్న్ సంథింగ్ ఇన్ ఎస్. వాట్ ఈస్ ఎస్? ఎస్ ఇస్ ఫర్ దిస్ స్టైల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రేరణ గారికి ఎవరెస్ట్ టెంపరేచర్ చూసి ఎవరెస్ట్ టీఖలాల్ మసాలా మాత్రమే ఇష్టం. ఓకే ఓకే, అప్పుడు తను వెళ్ళారు, ఏ డిమార్ట్కో ఎక్కడికో వెళ్ళారు, ఎవరెస్ట్ టీఖలాల్ దొరకలేదు. అయితే అప్పుడు ఆయన ఆశీర్వాద్ కారప్పొడి ఇస్తానండి, ఫ్రీగా తీసుకోండి అన్నాడు. కానీ మా ప్రేరణ గారు ఏమన్నారు, ఎవరెస్ట్ టీఖలాల్కి నేను మోసం చేయను, నేను ఎవరెస్ట్ టీఖలాలే వాడుకుంటాను, నేను 10 రోజులన్నా వెయిట్ చేస్తాను కానీ ఇంకో మిర్చి పౌడర్ కొనుక్కోను అన్నారు ఆవిడ. ఎందుకు అంటే ఎవరెస్ట్ టీకాలాల్లో తనకు ఒక స్పెషల్ యూనిక్ ఫ్యాక్టర్ ఏదో నచ్చింది కాబట్టి ఇంకొక ప్రోడక్ట్ కొనుక్కోను అనుకున్నారు. ఎంతమందికి అర్థమైంది? ఇది మా వాణి గారి కూతురు కూడా ఇంతే, డైరీ మిల్కే తింటది, పర్క్ తినదు ఫ్రీగా ఇచ్చినా కూడా. మా చక్రపాణి గారు జీరా వాటరే తింటారు, స్ప్రైట్ తాగరు ఫ్రీగా ఇచ్చినా కూడా. ఇది కథ. ఎందుకంటే ఈ సర్టన్ ప్రోడక్ట్స్ లో ఇది ఒక మేనేజ్మెంట్ కాన్సెప్ట్. ఓకేనా? ఎందుకు ఈ ప్రోడక్ట్స్ ని కొంటారు అంటే దిస్ సంథింగ్ కాల్డ్ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. అంటే ఆ పర్టికులర్ వర్డ్ లో, ఆ పర్టికులర్ లెటర్ లో, ఆ పర్టికులర్ పర్సన్ లో, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ లో దేర్ ఇస్ సంథింగ్ యూనిక్. ఆ యూనిక్ వల్ల ఉండడం వల్లనే దాన్ని మనము యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. వాడు దాన్ని పెట్టుకొని అమ్మేసుకుంటాడు, ఇంకొకడు ఎవ్వడు దాన్ని దాన్ని వాళ్ళ దగ్గర నుంచి లాక్కోలేడు. అలాగా మీ జీవితంలో ఏంటి? ఆదిలక్ష్మి గారు మీ జీవితంలో ఏంటి? ఎస్ అయితే రాశారు కానీ, బట్ ఎస్ ప్రతి ఒక్కరు వెన్ యూ క్యాప్చర్, వెన్ యూ వాంట్ టు టాక్, వెన్ యూ వాంట్ టు అడ్రస్ యువర్ ఆడియన్స్, మీ అందరూ మీ వర్డ్స్ తో వాళ్ళని యూనిక్ గా అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక పర్టికులర్ ఆడియో చూసాను నేను, మీరందరూ కూడా చూసుంటారు, వైరల్ ఆడియో. చంద్రబాబు నాయుడు గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఒక లేడీ ఒక స్పీచ్ లో. పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద కూర్చున్నారు. మా అడుగుల లీడర్, మా సంథింగ్ సంథింగ్ సంథింగ్, తెలుగులో నేను అనర్గళంగా మాట్లాడిన, ఎవరైనా చూసారా ఆ వీడియో? మీ శత్రుత్వం, మిత్రుత్వం, దాతృత్వం, ఎక్సెట్రా ఎక్సెట్రా, సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. దాట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. మీ వర్డ్స్ తో మీరు క్యాప్చర్ చేసుకోగలరు, వాళ్ళని అటెన్షన్ గ్రాప్ చేసుకోగలరు. దట్ ఈస్ బీయింగ్ ద యూనిక్ వన్ విత్ వర్డ్స్. సరే, నా వర్డ్స్ అయిపోయింది. వాట్స్ ద నెక్స్ట్ వన్? యోర్ ఇంటోనేషన్. వాట్ ఈస్ ఇంటోనేషన్ అంటే ఎక్కడ తగ్గాలో కాదురా, ఎక్కడ నెక్కాలో కాదురా, ఎక్కడ తగ్గాలో సంథింగ్ ఉంది కదా డైలాగ్, అలాగనమాట. ఎక్కడ హై తీసుకుంటారు, ఎక్కడ లో తీసుకుంటారని మీ వాయిస్ ని, ఎలిమెంట్స్ ని క్యాప్చర్ చేసుకోవడం. ద థర్డ్ వన్ ఇస్ యూనిక్ కనెక్షన్. ఓకే, వాట్ ఈస్ యూనిక్ కనెక్షన్? మీకు ఎలాగ యూనిక్ గా కనెక్ట్ అవ్వాలో ఆల్రెడీ మీ వాళ్ళందరూ మీకు నేర్పించేశారు, ఇంకా నేర్పిస్తారు, ఎన్నో సెషన్స్ రాబోతున్నాయి. యూ విల్ లెర్న్. బట్ టుడే నేను ఈ ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో వర్డ్స్ లోకి మిమ్మల్ని తీసుకెళ్తానండి. హౌ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మీరు చాయిస్ ఆఫ్ వర్డ్స్ వల్ల మీరు డిఫరెంట్ గా ఉండగలరని నేను కొంతసేపట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. ద ఫస్ట్ థింగ్ ఇస్ అక్నాలెడ్జ్మెంట్. అక్నాలెడ్జ్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మనం నువ్వు కొడతాం కదా, ఎస్ అంటాం, నో అంటాం, ఏదో అంటాం కదా, దాట్స్ కాల్డ్ అక్నాలెడ్జింగ్. సో యాజ్ ట్రైనర్స్, స్పీకర్స్, వెన్ ఎవర్ యూ గెట్ ఆన్ టు యువర్ డయస్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ థింగ్ దట్ యూ నీడ్ టు డూ. యూ నీడ్ టు అక్నాలెడ్జ్. ఎవరైనా ఏదైనా పాయింట్ ఇచ్చినప్పుడు నువ్వేట్రా చెప్పేది ఉంటా, నా ఎక్స్పీరియన్స్ లో నువ్వు ఇంత లేవు అని అంటామా మనం కదా. యూ లిసన్ టు దెమ్. వాళ్ళ ఏజ్ ఏదైనా కానీ యూ లిసన్ టు దెమ్, యూ లెర్న్. ఫస్ట్ అసలు ట్రైనింగ్ ఇండస్ట్రీలో అది మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాలి. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ సంబడి ఆఫ్ యువర్ అబౌవ్ యూ ఆర్ బిలో యూ, if you are unable to acknowledge, it's waste. So try to understand that you need to acknowledge. ఎలా acknowledge చేద్దాం? కొన్ని చక్కటి పదాలు. ఓకే, లుక్ ఎట్ దిస్. అంతా స్క్రీన్ మీద ఉంది, బట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. ప్రొఫెషనల్ అగ్రిమెంట్. సో ఎవరైనా చెప్పారు, ఓకే, మా గంటి ప్రశాంత్ గారు వచ్చేసి, మేడం అసలు ఇంగ్లీష్ ఇక్కడే కాదు మేడం, ఇంగ్లీష్ మనం అక్కడ కూడా వాడచ్చు అని ఒక పాయింట్ చెప్పారు.
వెంటనే నేనేమంటాను? చెప్పావులే పెద్ద అంటానా? అనను గదా! ఐ విల్ అక్నాలెడ్జ్ హిమ్. వాట్ విల్ ఐ సే? వావ్! ప్రశాంత్ గారు, దట్స్ ఎ గ్రేట్ పాయింట్. ఓకే. దట్స్ ఎ గ్రేట్ పాయింట్ అంటాను. లేదా క్యాజువల్‌గా అగ్రీ చేయాలనుకుంటున్నాను. క్యాజువల్‌గా అగ్రీ చేయాలంటే ఏం చేస్తాను? వావ్! యూర్ రైట్. యూర్ అబ్సల్యూట్‌లీ రైట్. సన్‌రైజర్స్ హరీష్ గారు, యూర్ రైట్ అంటాను. లేదా ఫ్రెండ్లీ అగ్రీమెంట్. వాట్ డు ఐ సే? ఫ్రెండ్లీగా అంటే మళ్ళీ ఏదో బాగా అబ్బా! ఏం చెప్పారు సార్, సూపర్ సార్ అని గాకుండా జస్ట్ చాలా క్యాజువల్‌గా. సో, భోపాల్ గారు చెప్పిన పాయింట్, భోపాల్ గారు, ఐ సీ యువర్ పాయింట్. మీరు చెప్పిన దాంట్లో కూడా ఒక వాలిడ్ పాయింట్ ఉంది గోపాల్ గారు అంటారు. భోపాల్ గారు అంటారు. అండ్ దెన్ స్ట్రాటజీ. స్ట్రాటజిక్ అంటే ఏంటి? అబ్బా! అసల ఆవిడ చెప్పిన పాయింట్ అసలు ఎంత లాజికల్లీ సూపర్బ్‌గా ఉంది అన్నప్పుడు, వావ్! దట్స్ ఎన్ ఇన్‌సైట్‌ఫుల్ అబ్జర్వేషన్. అలాగా ప్రతిదీ బట్టి కొట్టమనట్లేదు. బట్ నేనిచ్చిన ఆహ్, ఆప్షన్స్‌ని మీరు నోట్ డౌన్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి అంటున్నా. రైట్? జస్ట్ ఈ వాటిలో మీరేదన్నా ఒక్కటి కూడా అగ్రీ చేసుకోవచ్చు. ఒక్కటి కూడా యాక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. సో, వర్డ్స్ ఆఫ్ అక్నాలెడ్జ్ చేస్తున్నాం. నౌ సీ ద నెక్స్ట్ వన్. మీట్ ది ఆసమ్. 1 సెకండ్ అండి. ఆల్రైట్. స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకుంటున్నాను. సో, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇంకా మోర్ ఆసమ్ వర్డ్స్. వాట్ ఆర్ ది ఆసమ్ వర్డ్స్? నేను ఇందాక చెప్పాను కదా! మీరు మీ రెగ్యులర్ వర్డ్స్‌ని ఇలా చిన్న చిన్న రీప్లేస్‌మెంట్స్‌తో తీసుకోవచ్చు. ఓకే. సో, మా 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 ఆ! మా రాంబాబు గారు, 'వి3 రాంబాబు' గారు వాళ్ళ ఆవిడని రోజు వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్ వెరీ బ్యూటిఫుల్ అబ్బా! చాలా వెరీ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అబ్బా! వెరీ బ్యూటిఫుల్ శారీ అబ్బా! వెరీ బ్యూటిఫుల్ బ్రింజాల్ కర్రీ అబ్బా! అని ఇదే అంటుంటారు ఎప్పుడు. ఆవిడకి ఈయన ఎప్పుడొస్తాడు వెరీ బ్యూటిఫుల్ అంటాడు అంతే అని. అప్పుడు సడెన్‌గా ఓ రోజొచ్చి నా సెషన్ అయిపోయింది ఇవాళ రాత్రెళ్లి, ఏంటండి మీ పేరు, రాంబాబు గారు మీ ఆవిడ పేరేంటి? వాసవి మేడం. వాసవి. 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 వా నేనప్పుడు మా చక్కటి కాటన్ చీర కట్టుకొని తను అలా కిచెన్‌లో వంట చేస్తుంటానెళ్లి, వాసవి, వెరీ ప్రిటీ. యూ లుక్ స్టన్నింగ్. వాసవి, నీ శారీ ఎంత ఎలిగెంట్‌గా ఉంది తెలుసా? అంటూ రీప్లేస్ చేస్తే తను సంబరపడిపోద్ది. ఇంకోసారి మీకదే చేసి పెట్టాలని, అలాగే మంచి చీర కట్టుకొని రెడీగా ఉండాలని ఇలాంటి ఆలోచన తనకొస్తాయి. ఎందుకంటే మీరు కొత్తగా పొగిడారు కాబట్టి. సో, నౌ లెట్ us చేంజ్ అవర్ వే ఆఫ్ టాకింగ్ అండ్ గో టు ద నెక్స్ట్ వన్. అదే మన యవ్వనస్తులందరూ కూర్చొని ఆ డ్రగ్స్, సిగరెట్స్ ఇవన్నీ చూసుకుంటే ఎంత దుఃఖమొస్తది. వెరీ సాడ్ అండి. వెరీ సాడ్, వెరీ సాడ్. నౌ దాన్ని మార్చుకొని ఇట్స్ హార్ట్ బ్రేకింగ్. అబ్బా! ఈ రోజు పిల్లల్ని చూస్తుంటే వాళ్ళలా మొబైల్ ఫోన్స్‌కి అడిక్షన్‌గా తీసుకుంటుంటే ఇట్స్ హార్ట్ బ్రేకింగ్. ఇట్స్ పెయిన్‌ఫుల్. ఇట్స్ డిసప్పాయింటింగ్. ఇట్స్ హర్టింగ్. ఎంత డిసప్పాయింటింగ్ కదండీ! అసలు పెద్దలకి విలువే ఇవ్వట్లేదు. ఎంత పెయిన్‌ఫుల్లో అసలు ఇలాంటి పిల్లల్ని చూస్తే. పెద్దలు మనం ఎంత ప్రేమగా పెంచుకున్నాం. సో, మీరు తెలుగే మాట్లాడండి, ఇంగ్లీషే మాట్లాడుకోండి. బట్ ఆ వర్డ్స్‌ని ఇంగ్లీష్‌లో వాడండి. వాడి రీప్లేస్ చేయండి. ఓకే. నా సెషన్ అయిపోయింది. నా సెషన్ అయిపోయిన వెంటనే ఎలా ఉంది సెషన్ అంటే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వాట్ ఈస్ వెరీ గుడ్? సడెన్‌గా అప్పుడు మా కున శ్రీకాంత్ గారొచ్చేసి, మేడమ్ అమేజింగ్ సెషన్ అన్నారు. మా పవన్ కళ్యాణ్ వచ్చి ఫెంటాస్టిక్ సెషన్ అన్నారు. ఆ! ఇంకా మా శేష గారొచ్చి మేడమ్ ఫ్యాబ్యులస్ సెషన్ అన్నారు. వెంకట్ అభిలాష్ గారొచ్చి మేడమ్ నేను తింటున్నాను. కానీ నేను వినలేదనుకున్నారు మీరు. నేను మొత్తం విన్నాను. ఎక్సెప్షనల్ సెషన్ మేడమ్ అన్నారు మా అభిలాష్ గారు. ఇది. ఈ కథలో చూసుకుంటే ఎవ్రీబడీ క్యాన్ జస్ట్ అట్రాక్ట్ యువర్ ఆడియన్స్ విత్ యువర్ సింపుల్ వర్డ్ చేంజెస్. ఎంతమంది అగ్రీ చేస్తారు? అంతా ఓకేనా? కొంతన్నా ఓకేనా? కొంచెం ఎక్కువ ఓకేనా? ఎంత ఓకే? ఆల్ ఓకే? అంతా పర్ఫెక్ట్ అయితే గివ్ మీ థమ్స్ అప్ విత్ 2 హ్యాండ్స్. లవ్లీ. లెట్స్ గెట్ ఫార్వర్డ్. ఓకే. సో, ఎవరో స్క్రీన్ షాట్ అడిగారు. సో, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ దెన్ ఐ విల్ గో టు ద ప్రీవియస్ వన్ యాస్ వెల్. ఇది ప్రీవియస్ వన్. యాహ్! ఇది కూడా స్క్రీన్ షాట్ అడిగారు. యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్. హర్ మైండ్ ఈస్ పీస్‌ఫుల్. ఓహ్! రాంబాబు గారు మీ ఆవిడ గురించి చెప్పారా? వెరీ గుడ్. అయితే పీస్‌ఫుల్ ఇక్కడ పీస్ అంటే ఇది ముక్క అనమాట. చికెన్ ముక్క, మటన్ ముక్క, పన్నీర్ ముక్క, ఆ ముక్క స్పెల్లింగ్ ఇది. సో, పీస్ ప్రశాంతత అంటే పీఏసీఈ. వెరీ గుడ్. సో, ఐ థింక్ యూ ఆల్ టుక్ ఎ స్క్రీన్ షాట్. సో, దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకుంటున్నాను. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్ అండ్ దట్ ఈస్ వర్డ్స్‌లో ప్రతి ఒక్కరు యూ నీడ్ టు యాడ్ దీస్ వర్డ్స్ ఇంటు యువర్ డైలీ లైఫ్. ప్లీజ్, థాంక్స్ అండ్ సారీ. ఐయామ్ సారీ టు టెల్ యూ థట్ తెలుగు కల్చర్‌లో మనం ఈ ప్లీజ్, థాంక్స్ అండ్ సారీని ఎక్కువగా వాడము.
కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసరికి ప్లీజ్ సారీ అండ్ థ్యాంక్స్ ఈస్ టు బి ఇంక్లూడెడ్ అండి. అంటే దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ కల్చర్. ఒక కల్చర్లో ఒక ఆస్పెక్ట్ని ఆ భాషకు మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ అ వర్డ్ కాల్డ్ కైండ్లీ. ఇంగ్లీష్లో కైండ్లీ అంటే దయచేసి అనే ట్రాన్స్లేషన్. కానీ కైండ్లీ మూవ్ అంటే దయచేసి జరుగు అంటే ఎంత డిఫరెన్స్ ఉంది. దయచేసి జరుగు అంటే బాబ్ 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 దయచేసి జరుగు బాబ్ అన్నట్టుంది. ఇంగ్లీష్లో కైండ్లీ మూవ్ ఇస్ అ వెరీ సింపుల్ వర్డ్, అ పొలైట్ వర్డ్. ఎంతమంది ఈ డిఫరెన్స్ని అగ్రీ చేస్తున్నారు? అందుకనే ప్లీజ్, సారీ, థ్యాంక్స్ ఆర్ వెరీ సింపుల్, ఎలిగెంట్, బ్యూటిఫుల్, అట్రాక్టివ్ వర్డ్స్. చాలా ప్రొఫెషనల్గా ఉంటాయి మీరు వాడినప్పుడు. దయచేసి నీ పాయింట్ రిపీట్ చేయమ్మా అని ఎవరన్నా మా విప్పర్ల నాచారయ్య గారు అడిగితే ఏంటి ఇంత గ్రాంధికంగా మాట్లాడుతున్నారు అనుకుంటాను నేను. అదే ప్లీజ్ రిపీట్ యువర్ పాయింట్ అని అనగానే నాకు చాలా సింపుల్గా షూర్ అండి వెంటనే రిపీట్ చేస్తానంటాను. బికాస్ ఇట్ ఈస్ కల్చరల్ డిఫరెన్స్ అండ్ లాంగ్వేజ్ డిఫరెన్స్. సో ట్రై టు యూస్ ప్లీజ్, థ్యాంక్స్ అండ్ సారీ. చిన్న చిన్న వాటికి థ్యాంక్స్ చెప్పడం కూడా ఇట్స్ వెరీ అప్రిషియబుల్ ఇన్ ద లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో గోల్డెన్ వర్డ్స్ తెలుసుకున్నాం కాబట్టి చిన్నపాటి సిల్వర్ వర్డ్స్ తెలుసుకున్నాం. సో థ్యాంక్స్ చెప్తున్నాం. వాట్ ఇస్ థ్యాంక్స్? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బతుకంతా థ్యాంక్ యూ చెప్పాం. నౌ దానికి ఆన్సర్ ఏంటి? యువర్ వెల్కమ్. అంటే అదే సినిమాలో ఆకలిస్తే అమ్మా అని ఒకలాగా అంటాం, కింద పడితే అమ్మా అని ఇంకోలాగా అంటాం అని ఉంది కదా, అలా అన్నమాట. ఏంటిది అంటే మీ ఇంటికి నేను వస్తే మీరు నన్ను భోజనానికి పిలిస్తే నేను రిటర్న్ అయ్యేటప్పుడు ఏం చెప్తాను? థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అంటాను. అప్పుడు మీరేం చెప్తారు? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్ ఏదో చెప్తారు. అదే నేను మీకు 1000 రూపాయలు, 3000, 4000, 10,000 అప్పిచ్చాను. అప్పుడు మీరు థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు నేనేం చెప్తాను? అప్పుడు కూడా ఓకే, నో ప్రాబ్లమ్ అంటానా? సో ఆ థ్యాంక్ యూకి ఒక రిప్లై ఉండాలి. ఈ థ్యాంక్ యూకి ఇంకొక రిప్లై ఉండాలి. ఎంతమంది అగ్రీ చేస్తారు? నౌ దీస్ ఆర్ ద వర్డ్స్ యూ నీడ్ టు చేంజ్. ప్రతిదానికి థ్యాంక్ యూ అంటే ఓకే, 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 ఓకే. నో, లెట్స్ చేంజ్ దాట్. థమ్స్ అప్. 208 లక్ష్మి శ్రీత గారైతే బాగా కనెక్ట్ అయిపోయారు. చిరునవ్వుతో నాకు రెస్పాన్స్ ఇస్తున్నారు. దాట్స్ ద బ్యూటీ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. ఆల్రైట్, లుక్ ఎట్ దట్. నేనేం చెప్పను, జస్ట్ లుక్ ఎట్ యువర్ స్క్రీన్, మీకే తెలుస్తుంది. ఓకే, మెనీ థ్యాంక్స్. సో ఎనీ టైమ్ అంటే చిన్నిపాటి లైక్ ఏదైనా పెన్ డ్రైవ్ ఇవ్వు, లేదా ఒక మార్కర్ ఇవ్వు, ఒక చిన్ని హెల్ప్కి థ్యాంక్స్ అనగానే ఎనీ టైం బై, నువ్వు ఎప్పుడైనా అడుగు నేను చేస్తా కదా అన్న ఎనీ టైం. చియర్స్ అంటే ఏంటి? చియర్స్ అంటే ఏంటి? యాక్చువల్లీ చియర్స్ అంటే మనం గ్లాసెస్ కొట్టుకోవడం అని అనుకుంటారు. బట్ దెన్ థ్యాంక్ యూ కూడా చియర్స్ లాంటి ఆల్టర్నేటివే. దాని తర్వాత థర్డ్ వన్, ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్. ఇప్పుడు నాకు అవసరానికి పవన్ కళ్యాణ్ గారు 10,000 ఇచ్చారు. అంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాదు, 08 రోల్ నెంబర్ పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీగా వరల్డ్ మ్యాప్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఏదో రాసేసుకుంటున్నారు, ఏదో చదివేసుకుంటున్నారు, మరి ఏంటో తెలియదు. రైట్. సో ఈయన నాకు ఏదైనా ఇచ్చినప్పుడు నేను థ్యాంక్ యూ చెప్పినప్పుడు అసలు వినట్లేదు, నన్ను చూడట్లేదు. బాబోయ్! సరే, నో ప్రాబ్లమ్. సో ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్ ఇక్కడ చెప్పినప్పుడు నేనేమంటాను? ఇంత ఇంత హెల్ప్ నాకు చేసినప్పుడు నేను అసలు థ్యాంక్స్ కంటే ఇంకా ఎక్కువ చెప్పాలి. నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పినా మీకు తక్కువ కాదు అని అన్నప్పుడు గ్లాడ్ టు హెల్ప్. అంటే మీకు హెల్ప్ చేయటం నన్ను ఆనందపరుస్తుంది. మీకు ఈ సమయంలో నేను తోడుగా ఉండటం అది నాకు కూడా హ్యాపీగా ఉంది. చూసారా? ఒక థ్యాంక్స్‌కి ఎన్ని డిఫరెంట్ రెస్పాన్సెసో. యామ్ ఐ మేకింగ్ సెన్స్? ఏమంటారు రవీందర్ రెడ్డి గారు? అంతా కరెక్టేనా? కరెక్ట్ కదా! ఓకే. ఇప్పుడు నేనంటాను థాంక్స్ ఎ బంచ్ అంటాను. థాంక్స్ ఎ లాట్ అంటాను. థాంక్స్ ఎ టన్ అంటాను. సో థాంక్సే. కానీ దానికి ఎన్ని థాంక్స్ ఎ మిలియన్ అనొచ్చు. థాంక్స్ ఎ బిలియన్ అనొచ్చు. థాంక్స్ ఎ టన్, థాంక్స్ ఇవన్నీ ఏంటంటే ఎక్కువ థాంక్స్‌ని థాంక్స్ ఎ టన్ అని పెట్టేసి. థాంక్ యూ అంటే 1 థాంక్స్ కదా! థాంక్ యూని 100 టైమ్స్ చెప్పినప్పుడు థాంక్స్ ఎ టన్, థాంక్స్ ఎ లాట్ అని సింపుల్. ఏదో వర్డ్ చూసి మనం ఏదో పెద్ద ఓవర్ యాక్షన్ ఏం లేదు. ఇట్స్ జస్ట్ డ్రామా. లిటిల్ డ్రామా అండ్ లిటిల్ జెన్యూన్ ఫీలింగ్ ఎక్స్‌ప్రెస్ చేయాలన్నప్పుడు మీరు మార్చుకొని చెప్పొచ్చు. ఆల్రైట్, వర్డ్స్‌లో ఇంకొంచెం ముందుకెళ్తే ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇంటోనేషన్. ఓకే. స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్. ఇందాక చెప్పాను కదా! ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలని. సో వర్డ్స్‌లో కూడా తగ్గాలి. ఎలా తగ్గాలి? ఎలా నెగ్గాలి? ఎలా స్ట్రెస్ చేయాలి అన్నది ముఖ్యం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రెస్? ఒక్కొక్క వర్డ్‌ని ఒక్కొక్క టైంలో స్ట్రెస్ చేయాలి. సో ఇక్కడ నేనేమంటున్నా? ఇండియా ఇస్ మై కంట్రీ. ఇండియా నా దేశం. ఇండియా పాకిస్తాన్ కాదు. ఇండియా నా దేశం. బంగ్లాదేశ్ కాదు. ఇండియా నా దేశం. సో ఇండియా మీద స్ట్రెస్ ఇస్తున్నా. అదే నెక్స్ట్ సెంటెన్స్‌కి వచ్చేసరికి ఇండియా ఇస్ మై కంట్రీ. ఇండియా నా దేశం. నీ దేశం కాదు, నా దేశం. మూడోది ఇండియా ఇస్ మై కంట్రీ. ఇలాగా నేను స్ట్రెస్‌ని మారుస్తూ నేనేం చెప్పాలనుకుంటున్నానో నేను చెప్పగలను. ఓకే. లెట్స్ డూ ఇట్ విత్ ఎ నార్మల్ ఎగ్జాంపుల్. నార్మల్ పార్టీ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఓకే. మాస్క్ లేకుండా లోపల రావద్దు. నాకు ఇది ఫేవరెట్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఇప్పుడు నేను శర్వాణి ప్రేరణ గారికి చెప్తాను. మేడం
మాస్క్ లేకుండా లోపల రావద్దు. సో ఫస్ట్ స్టైల్ ఆఫ్ టెల్లింగ్ ఇట్. మాస్క్ లేకుండా లోపలికి రావద్దు. మాస్క్ లేకుండా. మాస్క్ లేకుండా. నువ్వు AK-47 తీసుకొచ్చినా నేనేమనా. మాస్క్ లేకుండా లోపలికి రావద్దు. ఓకే? అది ఇండియా ఇందాక మన స్ట్రెస్. ఇప్పుడు మాస్క్ లేకుండా లోపలికి రావద్దు. మాస్క్ లేకుండా లోపలికి రావద్దు. మాస్క్ లేకుండా బయట తిరుగు చచ్చిపో నాకు అనవసరం. లోపల మాత్రం రావద్దు. ఇది నేను చెప్పాలనుకుంటున్న ఇంటోనేషన్. సో ఇంగ్లీష్‌లో ఈ ఇంటోనేషన్ ఆఫ్ స్ట్రెస్ ఒక్కొక్క వర్డ్ మీద చాలా చాలా డిఫరెన్స్ చూపిస్తుంది తెలుగు కంటే కూడా. లెట్స్ వెల్కమ్ గంప నాగేశ్వరరావు గారు. లేదా లెట్స్ వెల్కమ్ గంప నాగేశ్వరరావు గారు. లెట్స్ వెల్కమ్ గంప నాగేశ్వరరావు గారు. లెట్స్ వెల్కమ్ గంప నాగేశ్వరరావు గారు. డిఫరెన్స్ అర్థమైందా? మనం పిలుద్దాం ఆయనని. మనమేదో తోపలం కాబట్టి ఆయనని పిలిచామన్నది ఫస్ట్ సెంటెన్స్. కానీ మనం పిలుద్దాం. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు. ఆయనకు ఉత్తరం రాయట్లేదు. పిలుస్తున్నాం అన్నది వెల్కమ్. అలాగా యువర్ ఇంటోనేషన్ చేంజెస్ విత్ ద స్ట్రెస్ ఆఫ్ వర్డ్. సో అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ టైం మాట్లాడాలన్నప్పుడు గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటారా? లేదా గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటారా? యూ హ్యావ్ టు చెక్ యువర్ స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్. Now the next one I want to talk about is polished language. మనందరం డిజిటల్ వరల్డ్‌లో ఉన్నాము. వి యూజ్ అ లాట్ ఆఫ్ ఆన్‌లైన్ సెషన్స్. ఎక్కడికెళ్ళినా ఇంటర్నెట్‌లో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. మరి డిజిటల్ వరల్డ్‌లో మాట్లాడే ఇంగ్లీష్, నార్మల్ వరల్డ్‌లో మాట్లాడే ఇంగ్లీష్ చిన్నపాటి తేడా ఉంటుంది కాబట్టి ఐ వాంటెడ్ టు బ్రింగ్ దిస్ టర్మినాలజీ టు యూ. ద ఫస్ట్ వన్ ఈస్ డయాస్. డయాస్ ఏమంటారు? శ్రీకాంత్ గారిని డయాస్ మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. డయాస్. డయాస్ కాదు ఎవ్రీబడి లెట్స్ లెర్న్. ఇట్స్ కాల్డ్ as డేస్. ఎలా పలుకుతామంటే వెన్స్‌డే, మండే, ట్యూస్‌డే అంటాం కదా! డేస్ అలా అన్నమాట. ప్రొనౌన్సియేషన్ కోసం రాసాను నేను అలాగా. డేస్. ఇట్స్ నాట్ డయాస్. డయాస్ మీదకి స్వాగతం. నో. డేస్ మీదకి. ఇంగ్లీష్‌లో మాట్లాడినా, తెలుగులో మాట్లాడినా లెట్ us ప్రీవియస్ స్క్రీన్ షాట్ తీసుకుంటారట. యాహ్! ఇదేనా స్క్రీన్ షాట్? ఇదా? ఇఫ్ ఇట్ ఈస్ దిస్ యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్. ఐల్ కీప్ ఇట్ ఫర్ 5 seconds. And then this one. If it is this, of course ఇది కాదు. And then we are going to this. Right. The second one is so మనందరి మధ్యలో ఉన్నారు రోల్ నెంబర్ 12 అరకతల శ్రీనివాస్ గారు. మనకందరికీ సుపరిచితులు. చాలా రోజుల నుంచి మనతో ఉన్నారు. సో శ్రీనివాస్ గారు, ద వర్చువల్ స్టేజ్ ఇస్ యోర్స్. అంటే ఏంటి? ఇప్పుడు డిజిటల్ డయాస్ అనే పైన అన్నప్పుడు వర్చువల్. ఇప్పుడు నన్ను రేఖ గారు కూడా అలాగే పిలిచారు. సో దాట్స్ దిస్ వన్. ఓకే? ఈ వర్చువల్ డేస్ అనేది మీదే. ఇప్పుడు నెక్స్ట్ 45 minutes మీరు మాట్లాడండి. మేము మౌనంగా వింటాం. వెల్కమ్ టు ద వర్చువల్ డయస్. ద ఫ్లోర్ ఇస్ యోర్స్. ఫ్లోర్ అంటే ఏంటి? స్టేజ్. ఫిజికల్‌గా స్టేజ్ మీద ఉంటాం కదా! ఆ స్టేజ్ ఇంక నీదే. నువ్వు ఇంకా ఉద్ధరించు అని అనటాన్ని ఫ్లోర్ ఇస్ యోర్స్ అంటాం. తర్వాత క్లాప్స్ గురించి మాట్లాడతాం. లెట్స్ గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అంటాం. అంటే ఏంటి? చప్పట్లతో స్వాగతం పలుకుతాం అనన్నదే ఇది. ఆల్ రైట్. మనందరికి నచ్చే, మనమందరం మెచ్చే మన మెంటర్ స్వర్ణ బాలాజీ గారిని సగౌరవంగా ఆహ్వానిద్దాము. లెట్స్ గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అనటమే ఇది. ఓకే? ఈ రౌండ్ ఆఫ్ అప్లాజ్‌ని యూ కెన్ డూ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ లైక్ థండర్ రౌండ్ ఆఫ్ అప్లాజ్, గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అలా మార్చుకోవచ్చు. లాస్ట్‌లో ఇంకా అన్నీ నేను చెప్పను. ఐ డోంట్ వాంట్ టు ఈట్ యువర్ బ్రెయిన్. లాస్ట్‌లో ఒకటి చెప్తానండి. I am thinking this is great session. I am welcoming Lakshmi garu. I am feeling this is super session. ఈ ఐఎన్‌జీలు ఉండవు. దేనికి ఉండవు? మన ఫీలింగ్స్‌కి, థాట్స్‌కి, ఎమోషన్స్‌కి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ హావింగ్ హెడేక్ అని అనకూడదన్నమాట. ఎందుకు అనకూడదు అంటే మళ్ళీ చెప్తున్నా. ఫీలింగ్స్, ఎమోషన్స్, థాట్స్, ఐడియాస్. ఫెటీలో గుర్తుంచుకోండి. వీటికి ఐఎన్‌జీలు ఉండవు. ఐ ఫీల్ Tamita madam's session is nice. I think Impact is a great place. I welcome 38 Shrinu Arukonda garu onto the dais. So all of these things ni ing లో పెట్టము. ఎంతమంది ఎవరైనా కొత్త విషయం నేర్చుకున్నారా ఇవాళ? All right. Next, let's go forward and take a screenshot, of course. సో మా చిన్మయ్ ప్రేరణ టీంలో నుంచి ఇంకా ఎంతసేపు చెప్తావమ్మా అనుకునే ముందే నేను పీకి వచ్చేస్తాను. డిఎస్పి. సో దేవి అయిపోయింది, శ్రీ అయిపోయింది, ప్రసాద్కి వెళ్ళిపోదాము. పి ఇస్ ఫర్ ప్రొనౌన్సియేషన్.
వాట్స్ ప్రొనౌన్సియేషన్? చిన్నిపాటి చేంజెస్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్రడక్షన్ చేసుకుంటున్నాను. ఓకే. హలో ఎవ్రీబడీ. మై నేమ్ ఈస్ తబితా దేవరపల్లి. ఆప్షన్ 1. ఆప్షన్ 2. హలో ఎవ్రీబడీ. మై నేమ్ ఈస్ తబితా దేవరపల్లి. ఏది బావుంది? నంబర్ 1, నంబర్ 2. లక్ష్మి గారు 2 అట. భూపతి గారు 2 అట. శ్రీనివాస్ గారు 2 అట. ఓకే. ఎవరన్నా నిద్ర మబ్బులో ఫోను చూసుకుంటా ఆవిడని అన్నం పెట్టు నాకు ఆకలవుతుంది తింటాను అని డైవర్ట్ అయితే మళ్ళొక్కసారి మీకోసం చేస్తున్నాను. నంబర్ 1. హలో ఎవ్రీబడీ. మై నేమ్ ఈస్ తబితా దేవరపల్లి. నంబర్ 2. హలో ఎవ్రీబడీ. మై నేమ్ ఈస్ తబితా దేవరపల్లి. చిన్నిపాటి చేంజ్. దట్ ఈస్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు టీచ్ యూ. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో రూల్స్ ఏంటి అంటే, అకార్డింగ్ టు ద ప్రొనౌన్సియేషన్ థియాలజీ థియరీ, వెనెవర్ యూ హ్యావ్ 2 నౌన్స్ అంటే 2 నామవాచకాలు ఉన్నప్పుడు 'అల్లు అర్జున్', 'షారుఖ్ ఖాన్', 'నార్త్ అమెరికా', 'ఆంధ్రప్రదేశ్' అలా 2 నామవాచకాలు ఉన్నప్పుడు రెండవ నామవాచకంలో మనం ఒక పాటి స్ట్రెస్ ఇవ్వాలి. ది అవార్డ్ గోస్ టు అల్లు అర్జున్. 'షారుఖ్ ఖాన్' ఈస్ అ గ్రేట్ యాక్టర్. నార్త్ అమెరికా వెళ్తున్నాం మేమందరం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డిడ్ యూ సీ దట్? నౌన్స్ 2 ఉన్నప్పుడు రెండవ నౌన్‌లో స్ట్రెస్ ఇవ్వాలి. ఓకే. అల్లు అర్జున్ గారికి అవార్డ్ వచ్చింది. 'షారుఖ్ ఖాన్' గ్రేట్ యాక్టర్. నార్త్ అమెరికాలో ఫ్లడ్స్ ఉన్నాయంట. ఆంధ్రప్రదేశ్‌లో కొరతుందంట. నో. ఆంధ్రప్రదేశ్, నార్త్ అమెరికా, తబితా దేవరపల్లి, బాలాజీ కుమార్, త్రినాథ్ దాసరి, భాస్కర్ రావ్. ఓకే. మీరనుకోవచ్చు, మేడం అప్పుడు ఒకటే నేమ్‌లో ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ మా వెరీ బ్యూటిఫుల్ మా డియర్ హైమావతి అమ్మగారు ఉన్నారు. అప్పుడు నేనేం చేస్తాను? హైమావతి అక్కడ కూడా ఇవ్వచ్చు నేను స్ట్రెస్. ఓకే. ధర్మరాజు ఇక్కడ కూడా సింపుల్‌గా మనం ఇచ్చుకోవచ్చు. సో, ఇట్స్ నాట్ అబౌట్ 2 నేమ్స్ అనే కాదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అనుష ఉంది మా రోల్ నంబర్ 14. డాక్టర్ అనుష అక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. Okay, so I hope everybody understood this. So I want to take a break and I want to give a chance to 2 or 3 participants to introduce themselves with a good voice modulation and intonation. ఎవరది? చేతులు ఎత్తిన వాళ్ళు అంటారా? లేదా టీచర్ లాస్ట్ బెంచ్‌లో పిలగాలని పట్టినట్టు నేనే రేజ్ చేయమంటారా? ఓకే. సో విల్ గివ్ ఇట్ టు శ్రీదేవి గారు. శ్రీదేవి గారు? యెస్. యెస్ డియర్. అన్‌మ్యూట్ ఆప్షన్ తీసుకుంటున్నా. యాహ్! అన్‌మ్యూట్. అవ్వట్లేదా అన్‌మ్యూట్? యెస్ ప్లీజ్. Hello, ma'am. Happy evening. Myself, Sridevi Evening. Sikakallu. Today, I've Okay. joined this. I'm feeling very grateful to join this impact class. Actually, I belong to pharma field, pharma sector. I'm not trainer, but still I have joined this, and I feel very grateful to be with you like this. Fantastic. Can you specify your name one more time? మీ పేరుని మాత్రమే చక్కగా మై నేమ్ ఇస్ అని. My name is Sridevi Sikakallu. ఓకే. ఇప్పుడు మీరు సికాకొల్లులో ఎందుకిచ్చారు? సీకాలో ఇవ్వాలి Okay. సీకాలో ఇవ్వాలి కదా! My name Try is it one more time. I'm Sridevi Sikakallu. Sikakallu. How to spell, ma'am? ఓకే. యాహ్! మీరిష్టం. మీ ఇష్టం. మీ ప్రొనౌన్సియేషన్ సికాకొల్లు అయితే మీరెలా చెప్పాలంటే, హాయ్ Sikakallu. ఎవ్రీబడీ మై నేమ్ ఇస్ శ్రీదేవి సికాకొల్లు. సికాకొల్లు అక్కడ ఇవ్వాలి. లేదా Sikakallu. ఉల్టా Okay. చేస్తున్నారనుకోండి. యెస్ ఫెంటాస్టిక్. దట్స్ రైట్. ఉల్టా చేస్తున్నారనుకోండి. హాయ్ ఎవ్రీబడీ మై నేమ్ ఇస్ సికాకొల్లు శ్రీదేవి. Okay. So that's how you do it. Fantastic. Good one. Can we give a round of applause for this beautiful lady? That's fantastic. So let's go to another lovely lady, 208 Lakshmi. Yes, Lakshmi garu. I'll give you an unmute option. Quick. Yes. Everyone a gentleman. ఏంటి చెప్పరా? Women domination ఇక్కడ? చెప్పండమ్మా. Hello everybody, I'm Lakshmi Shritaja from 208 Achievers team. Hope you're all doing good. Perfect. Fantastic. That's love. Can we give a clap for this lady as well? Gentlemen, where are you? రారా? అక్కడే ఉంటారా? మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా. మీరు రారు. అక్కడే ఉంటారు. Nobody. One person. Okay, రాంబాబు గారు. ఓకే. రాంబాబు గారు టర్న్ చేసుకునే లోపల ఐల్ గివ్ ఇట్ టు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు యెస్. Hello, everybody. My name is Srinivas Chidurala. ఓకే. చిదురాల. One more time. Srinivas Chidurala. Very nice. All right. One last person కి ఛాన్స్ ఇద్దాము. And that's going to be Muvin గారు.
రాంబాబు గారు రెడీగా ఉన్నారు. అచ్చా ఉన్నారు కదా. ఓకే, మూవిన్ గారికి ఇచ్చి రాంబాబు గారికి కూడా ఇస్తారు. మూవిన్ గారు, ఎస్. I don't know how to pronounce your name. I hope that's right. Hello చెప్పండి. everybody, my name is Mubin Kumar Wavilala. Vavilala. Did you see that? Nice. Lovely. Fantastic. Good one, sir. Nice. I like your bass in your voice. రాంబాబు గారు మీరు చెప్పండి ఇప్పుడు. This is the last one. Hi everybody. Happy evening to all. I'm feeling very well to meet you. Okay, madam. పేరు ట్రై యువర్ పేరు. మీ పేరుని ఎలా My name is Bogavalli Rambabu. ఓకే, రాంబాబు ఎత్తాలి గట్టిగా. My name Try is it one more Bogavalli. My name is Bogavalli Rambabu. Very nice. Lovely. So that's what I'm talking about. I hope you learned something new today. So now let's go forward. అయితే fillers. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సో వెల్ యాక్చువల్లీ బేసికలీ సీరియస్లీ హోప్ఫుల్లీ ఆల్ ఆఫ్ దిస్ ఆర్ వేస్ట్ ఆఫ్ టైం. 0 క్యాలరీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తిన్నాం అనుకో, దానికి కొంచెం బరువు ఎక్కాలో ఏదో అవ్వాలి కదా. బట్ దీస్ ఆర్ 0 క్యాలరీ వర్డ్స్. నీ సెంటెన్స్లో అది ఉన్నా లేకపోయినా వేస్టే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ డూ ఇట్. ఎలా జరిగింది సెషన్ అంటే లిటరలీ ఫ్లాప్ అయిపోయింది. ఫ్లాప్ అయిపోయిందికి లిటరలీ ఫ్లాప్ అయిపోయిందికి తేడా ఏంటి? 0 క్యాలరీ. లిటరలీ అనేది అక్కడ ఏం తేడా చేయలేదు. సో మీరు ఎక్కడి నుంచి అండి అంటే బేసికలీ మా శ్రీకాకుళం అండి. మా శ్రీకాకుళం అండి. సో బేసికలీకి శ్రీకాకుళానికి దిస్ నాట్ అ బిగ్ డిఫరెన్స్. హౌ మెనీ ఆఫ్ యు అగ్రీ విత్ మీ? డూ యూ అగ్రీ విత్ మీ? సో దీస్ ఆర్ 0 క్యాలరీ వర్డ్స్. ఈ 0 క్యాలరీస్ని డిలీట్ ఫ్రమ్ యువర్ వొకాబులరీ. Deleted from your vocabulary, and then you need to ఏం చేయాలి మరా? ఇది you try to do this at least. Fill up phrases. మధ్యలో ఇది పెట్టుకోండి. I think that you know what I'm trying to say is, okay, these are much more easily adaptable. Okay, for example, మీరు సెషన్ ఎలా జరిగింది, సెషన్ ఎలా జరిగింది అనాలనుకుంటున్నారు. అప్పుడు యూ కెన్ డూ దిస్. బిలీవ్ మీ నాగలక్ష్మి గారు, బా ఫ్లాప్ అయిపోయిందండి. That is more sensible. Okay, let's do it one more thing. One more trial చేద్దాము. యా, ఎక్కడి నుంచి అండి మీరు అంటే, యు సీ యాక్చువల్లీ మేము శ్రీకాకుళం నుంచి, బట్ వీఆర్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. డు యు సీ దట్? లిటరలీ బేసికలీ అవాయిడ్ చేస్తే, ఈ మధ్యలో ఫిలప్ ఫ్రేజెస్ని చేస్తే, ఇస్ ఇట్ బెటర్? ఎంతమంది అగ్రీ చేస్తున్నారు? ఇస్ ఇట్ బెటర్? సో టేక్ ఎ స్క్రీన్ షాట్. చెప్పు. నేనే, అది నేనే. మ్యూట్ చేసుకోండి అమ్మా, మ్యూట్ చేసుకోండి. And then one more thing, I suppose are a very nice words. అంటే cool. So let's go forward. Now there are different kinds of women on your screen. So prati okkaru, for example, there's a lady called who is the youngest girl in the class? Ashmita looks youngest. So Ashmita garini తీసుకుందాం. ఓకే, అస్మిత ఇలా ఉన్నప్పుడు అస్మితని ఏమన్నాం, ఇలా ఉన్నప్పుడు ఏమంటాం, ఇలా ఉన్నప్పుడు ఏమంటాం, ఇలా ఉన్నప్పుడు ఏమంటాం, ఇలా ఉన్నప్పుడు ఏమంటాం. అంటే లావ్ అయింది, సనగైంది కాదు ఇక్కడ నేను మాట్లాడేది, బట్ ది ఏజ్ గ్రూప్. సో ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ is divided into only 2. One is మిస్ అండ్ మిస్సెస్. అంతే, ఆ రెండే ఉన్నాయి. మంగళసూత్రం నల్లపూసలో మెట్లో కనిపిస్తే మిస్సెస్, అవేవి లేకపోతే మిస్. అంతే, దట్స్ ద థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను, ఇది నా నల్లపూసలా నార్మల్ చైనా మంగళసూత్రం. దట్స్ నాట్ హౌ యూ డిసైడ్ అ లేడీ ఇన్ ఇంగ్లీష్. లాస్ట్ స్లైడ్ అట ఎవరికో. సో టక్కని చూసేయండి మేడం. యా, టేక్ ఎ స్క్రీన్ షాట్ క్విక్లీ. ఆలోచించండి. సో అస్మితని, ఇప్పుడు అస్మితని ఏమంటారు? 10 సంవత్సరాల తర్వాత అస్మితని ఏమంటారు? పండు ముసలైపోయిన తర్వాత అస్మితని ఏమంటారు? ఫీల్ ఫ్రీ టు ఆన్సర్ మీ ఎనీబడి. సో స్క్రీన్ షాట్ తీసుకున్నారని భావిస్తున్నాను. ఐమ్ గోయింగ్ ఫార్వర్డ్. సో ది ఆన్సర్ ఇస్, అశ్విత జీవిత కాలం అంతా మిస్ అశ్వితనే నిలిచిపోవచ్చు. అదేంటండి, ఆవిడకి పెళ్ళవదా, ఆవిడ పిల్లలు తల్లవదా అని అనుకున్న వాళ్ళకి సమాధానం ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ హర్ మెరైటల్ స్టేటస్. మెరైటల్ స్టేటస్ని కన్సిడర్ చేయాలంటే భర్త పేరు యాడ్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ డోంట్ నో మై నేమ్, సబితా దేవరపల్లి, ఈజ్ ఇట్ మై హస్బెండ్స్ నేమ్ ఆర్ ఇస్ మై ఫాదర్స్ నేమ్? దేవరపల్లి ఫాదర్ నుంచి వచ్చిందా, హస్బెండ్ నుంచి వచ్చిందా మీకు తెలీదు, మీకు క్లారిటీ లేదు. రిస్క్ తీసుకోకండి. నేనేం ప్రియాంక చోప్రా కాను కదా, నా భర్త ఎవరు, నా భర్త పేరు జోనస్ అని మీకు అర్థం కావడానికి. సో ఇట్స్ సింపుల్, కాల్ హర్ మిస్ తబితా.
మిస్ కవిత, మిస్ లక్ష్మి, మిస్ అష్మిత, మిస్ హైమావతి, వాటెవర్. మేడం 90-year-old, 60-year-old, 50-year-old కూడా మిస్ అనొచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ, ఇఫ్ యూ కాల్ హర్ విత్ హర్ ఫస్ట్ నేమ్. సెకండ్ నేమ్ ఖచ్చితంగా హస్బెండ్ది అన్నప్పుడు మాత్రమే యూ విల్ కాల్ హర్ మిస్సెస్. హౌ డు యూ డూ దిస్? మిస్సెస్ ప్రియాంక చోప్రా జోనస్, మిస్సెస్ ఐశ్వర్య రాయ్ బచ్చన్. వాళ్ళకి విడాకులు వచ్చేస్తుంది, అది వేరే విషయం, బట్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ కోసం. యూ డు నాట్ నో ది హస్బెండ్స్ నేమ్, చక్కగా మిస్ తబిత అని పిలిచేసేయండి, ఇన్నఫ్. ఓకే. అలాగే బేబీని MISSతో అంటాము, పెళ్లికాని అమ్మాయిల్ని MS తో అంటాము. ఐ హోప్ చిన్నపాటి డిఫరెన్స్ అంతే. ఆల్రైట్. సో ఇప్పటి నుంచి మెట్టలు నల్లపూసలు చూసి డిసైడ్ అవ్వకండి. పేరు ఫస్ట్ నేమ్ పెట్టుకుంటే MS పెట్టేసేయండి, దట్స్ ఇట్. సో మిస్ నర్సీన్, రోల్ నంబర్ 22. మిస్ S అనురాధ, మిస్ అరుణ స్వర్ణ గారు, మిస్ జీవిత గారు, ఇద్దరు పిల్లల తల్లి గారు. సో లుక్ ఎట్ హర్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. లుక్ ఎట్ హర్, జస్ట్ లుక్ ఎట్ హర్. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఉమెన్. ఐ రియలీ లవ్ యూ మేడం. నేను ఆ ఫేజ్ నుంచే దాటుకొని ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఆఫ్ ద సెషన్స్లో ఐ వాస్ హోస్టింగ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ సెషన్స్ అండ్ మై డాటర్ వాజ్ లయింగ్ డౌన్. కెన్ వీ క్లాప్ ఫర్ దిస్ అమేజింగ్ లేడీ? అసలు ఎంత, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇక్కడ ఎదురుగా ఉంటే ఇలా అనేదాన్ని, బట్ యా, ఆన్లైన్లో కూడా అనుకోవచ్చు, నో ప్రాబ్లం. రైట్. సో దట్స్ లవ్లీ. సో లెట్స్ కంటిన్యూ. సో now let's go forward and see common mistakes. Okay, ఒక 10 minutes లో I'm going to wind up common mistakes. So in fact చెప్పాలంటే ఈ టాపిక్ నేను డిజైన్ చేయడానికి మూల కారణం ఈ స్లైడ్. ఇప్పుడు నేను చెప్పబోయేవి చూసి చూసి విని విని బాధ అయ్యే నేను ఈ టాపిక్ ని డిజైన్ చేశాను. ఆల్రైట్, ఫస్ట్ వన్, మై సెల్ఫ్. ఇప్పటిదాకా మీ జీవితంలో ఎవరన్నా మైసెల్ఫ్ సృజన్, మైసెల్ఫ్ అనురాధ, మైసెల్ఫ్ మెంటర్ ఉప్పల శివరాణి అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే, టుడే ఇస్ ద డే మై డియర్ ఫ్రెండ్స్. మైసెల్ఫ్ని మీ డిక్షనరీలోంచి తీసేయండి. యూ కెన్ నెవర్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ యాజ్ మైసెల్ఫ్. మైసెల్ఫ్ అంటే ఏంటి తెలుసా? తనకు తాను, వాడికి వాడు, అతనికి అతను, ఆమెకి ఆమె. సో మైసెల్ఫ్ తబిత అంటే ఎట్లుంది? తబిత అని 2 సార్లు చెప్పినట్టుంది. మరి ఎప్పుడు వాడతాము? తనకు తాను చేసుకునే పనులని. ఐ కెన్ డ్రైవ్ కార్ మై సెల్ఫ్, ఐ కెన్ ఈట్ ఫుడ్ మై సెల్ఫ్, ఐ కెన్ కోమ్ మై హెయిర్ మై సెల్ఫ్, హీ కెన్ డ్రైవ్ కార్ హిమ్సెల్ఫ్. ఇక్కడ వాడతాం సెల్ఫ్ అనే వర్డ్. ఇక్కడ సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో రాదు. ఐఎమ్ తబిత, మై నేమ్ ఇస్ తబిత, మై పీపుల్ కాల్ మీ తబిత. దిస్ ఇస్ హౌ యూ ఇంట్రడ్యూస్. ద సెకండ్ వన్ ఇస్ సాల్యుటేషన్, మిస్టర్, మిస్సెస్, మిస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఇంతకు నేర్చుకున్నాము. సో దట్ ఈస్ నాట్ నీడెడ్. సెకండ్ వన్ ఈస్ మేడం అండ్ సార్. అదంతా చక్కగా మేడం అని MA మ్యా ఉన్నప్పుడు మనం ఎందుకు ME మేడం అంటున్నాం? మేడం 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 అంటే ఎట్లుంది? బాబ్ అనట్లేదు. సార్ 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 సార్, మేడం. దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ ద ప్రొనౌన్సియేషన్. అరుణ మేడం ని స్వాగతం పలుకుదాము, దట్ ఈస్ అరుణ మేడం. అరుణ మేడం, ఇప్పుడు అరుణ మేడం మాట్లాడతారు, అయిపోయా, సగం ఎనర్జీ ఆవిడకి అక్కడ చచ్చిపోయింది. అక్కడ ప్లీజ్ అండర్స్టాండ్, ఇట్స్ మేడం కాదు మేడం, ఇట్స్ సర్, నాట్ సార్. నెక్స్ట్ ఇస్ ట్రైన్ ద ట్రైనర్. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ఎవడు ట్రైన్ ఎక్కట్లేదు స్వామి, ఇట్స్ ట్రైన్ ద ట్రైనర్. ఎవరిని కించపరచాలని కాదు, దుఃఖంతో బాధతో అంటున్న మాటలకి. ట్రైన్ ద ట్రైనర్, నాట్ ట్రైన్ ద ట్రైనర్. ట్రైన్. ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ కంటెంట్ అండ్ కాంటెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్, ప్రభాస్ అన్నారు కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అని, కానీ వాళ్ళు తప్పే అన్నారు. ఇట్స్ కాంటెంట్, కాంటెంట్, కాంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దగ్గు సిరపో, ప్లాస్టిక్ డబ్బానో ఏదో ఉందబ్బా, దాంట్లో ఉన్న ప్రతి దాన్ని ఏమంటామంటే కాంటెంట్ అంటాం. లోపల ఉన్న మెటీరియల్ ని కాంటెంట్ అంటాం. లేదా ఒక టెక్స్ట్ బుక్ ఉంది భయ్యా, ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్న చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ లోపల ఉన్న మెటీరియల్ కాంటెంట్. సో మీరు కాంటెంట్ ప్రిపేర్ చేసుకున్నారా? రేపు టాపిక్ ఉంది కదా, రేపు టైటిల్, రేపు కాంపిటీషన్ ఉంది కదా, కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నారా అనుకున్నారు అంటారు, ఇంకేం చేయలేము. బట్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ ద రైట్ ఇంగ్లీష్, యూస్ కాంటెంట్ అండ్ నాట్ కంటెంట్. ఓకే. కాంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు. ఓకే, కంటెంట్ కాదు. నెక్స్ట్ ఇస్ క్యూర్, ప్యూర్, షూర్. షూర్ సార్, షూర్ సార్, షూర్. ప్యూర్ గోల్డ్ సార్, ఇది ప్యూర్ గోల్డ్. క్యూర్ అయిపోతుంది సార్, మా దగ్గర వస్తే క్యూర్ అయిపోతుంది. Sure, pure, pure. R should be rolling absolutely, Pabu. Sujan Pabu, absolutely. R should be rolling. Manchakka correct చెప్పింది, మీరెవరు వినలేదు. రైట్.
ఓకే. సో ప్యూర్, క్యూర్, ష్యూర్. ఇట్స్ నాట్ ప్యూర్, షూర్, క్యూర్. ష్యూర్. సో దాన్ని ఎలా రాస్తున్నాం ఆల్మోస్ట్ చెప్పాలంటే ఎస్‌హెచ్ అంటే షని ఇక్కడ అదొకటి డిఫరెన్సే గానీ ష్యూ లా రాస్తున్నాం. లా రాస్తున్నాం. లా రాస్తున్నాం. అందుకనే దాని డిఫరెన్స్. మనం ఏమంటున్నాం షూర్, ప్యూర్. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. నెక్స్ట్ ఇస్ వాట్సాప్ అండ్ వాట్సాప్. వాట్సాప్ ఈస్ ద డిజిటల్ మీడియా. మనం వాడే వాట్సాప్ అండ్ ఇన్‌స్టాగ్రామ్. వాట్సాప్ అంటే ఏంటి సంగతులు? ఈ 2 కూడా మార్చేస్తారు. వాట్సాప్‌లో మీకు మెసేజ్ వస్తదని ఇది పెట్టేస్తారు మెసేజ్‌లో ఫార్వర్డ్‌లో. ప్లీజ్ టు అండర్‌స్టాండ్. ఇది ఏంటి సంగతులు ఈస్ వాట్సాప్. వాట్సాప్ అంటే మనం మాట్లాడే పరికరం. ఇంకోటి వాట్స్ యువర్ గుడ్ నేమ్? తెలుగులో ఎవడన్నా వచ్చి మీ మంచి పేరేంటి అభిలాష్ గారు అని అడిగారా? ఈ మంచి పేరేంటి స్వామి? ఎక్కడి నుంచి వచ్చిందిది? దేర్ ఈస్ నో మంచి పేరు, చెడ్డ పేరు. ఎవ్రి నేమ్ ఇస్ బ్యూటిఫుల్. తల్లిదండ్రులు నా కొడుక్కి నేను అష్టదరిద్రమైన చెడ్డ పేరు పెడతా అని అనుకోని అయితే పెట్టింటారు కదా పేరు. సో దేర్ ఈస్ నో గుడ్ నేమ్, బ్యాడ్ నేమ్. ఇట్స్ నేమ్. ఓకే. ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఆఫ్ ద బ్యూటీ పేజెంట్స్. బ్యూటీ పేజెంట్స్ అంటే తెలుసా? బ్యూటీ పేజెంట్స్ అంటే మిస్ వరల్డ్, మిస్ ఇండియా, మిసెస్ ఇండియా ఇవన్నీ చూసినా ఆ దాంట్లో వాట్స్ యువర్ గుడ్ నేమ్ అని అనగానే తన మైండ్ బ్లాక్ అయిపోయింది. వాట్ యూ మీన్, వాట్ యూ మీన్ అని తను అక్కడే ఆగిపోయింది. ఆమె కాంపిటీషన్‌లో ముందుకు వెళ్ళలేకపోయింది. బికాస్ షీ డిడ్ంట్ అండర్‌స్టాండ్ ద కాంటెక్స్ట్. ఇట్స్ అ బ్లండర్. ఇట్స్ కల్చరల్లీ ఒఫెన్సివ్. బాధ పెట్టినట్టు. ఓకే. సో డోంట్ డూ థట్. ఎటికెట్స్, ఫీడ్‌బ్యాక్స్, ఇన్ఫర్మేషన్ వీటన్నిటికి కేసులు లేవు. ఎటికెట్, ఫీడ్‌బ్యాక్, ఇన్ఫర్మేషన్. 100 మంది నాకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చినా అది నాకు ఫీడ్‌బ్యాకే. ఇప్పుడు నేను హైమ గారిని గాని, త్రినాథ్ గారిని గాని నేనేమంటాను? ప్లీజ్ మీ ఆడియన్స్ యొక్క ఫీడ్‌బ్యాక్ పంపండి అంటాను. సార్ ఫీడ్‌బ్యాక్స్ వచ్చాయా సార్ అనను. ఫీడ్‌బ్యాక్స్ కాదు అది ఫీడ్‌బ్యాక్ అంతే. ఆల్‌రైట్. నెక్స్ట్ ఇస్ ద లాస్ట్ థింగ్ వి ఆర్ గోయింగ్ టు డూ ఫర్ టుడే. ఇన్ ద నెక్స్ట్ 2 మినిట్స్ ఐ యామ్ గోయింగ్ టు క్లోజ్ మై డియర్ ఫ్రెండ్స్. క్యాపిటల్ లెటర్స్. అనవసరమైన చోట క్యాపిటల్ లెటర్స్ పెట్టకండి. నో. అ బిగ్ నో. Capital letters are used for 2. One is when you're emphasizing. For example, come early. Wear white dress. Emphasize చేస్తున్నా. బల్ల గుద్దినట్టు ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి చెప్తున్నా. అప్పుడు పెడతా. Wear white dress. Come early. EARLY అని క్యాపిటల్ లెటర్స్ లో పెడతా. అదర్వైజ్ క్యాపిటల్ లెటర్స్ ఆర్ నాట్ నీడెడ్. క్యాపిటల్ లెటర్స్ అంటే ఒకటి తిట్టినట్టు అది. అనవసరమైనగా పెడితే యూర్ మెన్షనింగ్ అన్వాంటెడ్ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది ఆ సెంటెన్స్. నెక్స్ట్ ఇస్ ఫుల్ స్టాప్. సెంటెన్స్ అయిపోతే ఫుల్ స్టాప్ పెట్టండి. మరి సెంటెన్స్ అయిపోతే ఫుల్ స్టాప్ పెట్టండి అన్నాను కాబట్టి బుల్లెట్ పాయింట్స్‌లో పెట్టకూడదు. బుల్లెట్ పాయింట్స్ అంటే ఏంటి? ఇట్లా ఉంటాయి కదా! ఇట్లా లేదా ఇట్లా ఉంటాయి చూసినారా పాయింట్స్ ముందు? వీటికి ఫుల్ స్టాప్స్ పెట్టకూడదు. ఎందుకంటే బుల్లెట్ పాయింట్స్‌లో ఫుల్ స్టాప్స్‌ని యాక్సెప్ట్ చేయం. దట్స్ నాట్ హౌ ఇట్ గోస్. నెక్స్ట్ ఇస్ సెంటెన్స్ ఏంటి? క్వెషన్ ఏంటి? ఏదైనా మీరు ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అన్నప్పుడు క్వెషన్ వస్తది. అదర్‌వైజ్ క్వెషన్ రాదు. ఓకే. ఎక్స్‌క్లమేషన్. ఏదైనా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్, ఏదైనా ఒక చావు, ఏదైనా సాడ్ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే దేంట్లోనైనా ఎక్స్‌క్లమేషన్ వాడతాం. ఎక్స్‌క్లమేషన్ అనవసరంగా వాడొద్దు. ఎక్స్‌క్లమేషన్ అంటే ఇదనమాట. ఇలా ఉండేదాన్ని. నెక్స్ట్ ఇస్ ద లాస్ట్ వన్ ట్రైనర్స్. ఓకే. దీంతో క్లోజ్ చేసేస్తున్నాము. 4 పదాలండి. అన్నీ ఒకటి కాదు. ఒక ట్రైనర్ లేదా ఒక గర్ల్ లేదా ఒక యాపిల్ ఉన్నప్పుడు ఎలా పెడతాను? ఇలా పెడతాను. ఒక్క ట్రైనర్ కాకుండా ఎక్కువ మంది ట్రైనర్స్ ఉన్నప్పుడు, ఎక్కువ మంది గర్ల్స్ ఉన్నప్పుడు, ఎక్కువ మంది యాపిల్స్ ఉన్నప్పుడు ఇలా పెడతాను. ఓకే. మరి ఇది ఏంటి? ఓకే. కొంచెం హై లెవెల్ ఉంటుంది. అదేదో ట్రోలింగ్‌లో ఈ సినిమా అర్థం కావాలంటే మినిమమ్ డిగ్రీ చేసి ఉండాలి సార్ అంటారు కదా! అలాంటిది. మినిమమ్ కొంచెం ఐడియా ఉంటేనే ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. లాస్ట్ పార్ట్. సో కొంచెం ఓపికగా వినండి. సో లాస్ట్ ఏంటి అంటే అపాస్ట్రఫీ ఎస్ ఎప్పుడొస్తుంది? వర్డ్ తర్వాత ఈ అపాస్ట్రఫీ ఎప్పుడొస్తుంది? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకొక వీడియో కాంపిటీషన్ ఉందబ్బా! అప్పుడు మీకెవరైనా వాట్సాప్ మెసేజ్‌లో మీ వీడియోస్ అంతా 9:00 లోపల పంపించాలన్నారనుకోండి. ఇది తప్పు. మీ వీడియోస్ అంతా 9:00 లోపల పంపించాలన్నప్పుడు ఇక్కడ ఒక్క వీడియో గురించి మాట్లాడట్లే. చాలా వీడియోస్ గురించి మాట్లాడుతున్నాడు. చాలా వీడియో గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది కదా! చాలా గర్ల్స్, చాలా ట్రైనర్స్, చాలా వీడియోస్. ఓకే. మరి ఇదెప్పుడొస్తది మేడం? వీడియో తర్వాత అపాస్ట్రఫీ ఎస్ అంటే ఇది ఎప్పుడొస్తది మేడం? అంటే ఒక వీడియో యొక్క, ఒక పర్సన్ యొక్క, ఒక వస్తువు యొక్క, ఒక పెన్ యొక్క, ఈ పెన్ యొక్క క్యాప్ ఎక్కడికెళ్ళింది? వేర్ ఈస్ ద పెన్స్ క్యాప్? ఈ ట్రైనర్ యొక్క ల్యాప్‌టాప్ ఎక్కడుంది? వేర్ ఈస్ ద ట్రైనర్స్ ల్యాప్‌టాప్? ఈ వీడియోస్ క్లారిటీ అస్సలు బాలేదు. ఈ వీడియో యొక్క క్లారిటీ. ఇక్కడ వాడతాం అపాస్ట్రఫీ ఎస్. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? ఓకే. సో ఏదన్నా ఒక దానికి సంబంధించిన దాని గురించి మాట్లాడేటప్పుడు నేను దాన్ని
అపాస్ట్రఫీ ఎస్ పెట్టుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీస్ లిప్స్టిక్, శ్రీదేవీస్ హ్యాండ్ బ్యాగ్, ప్రశాంత్ షర్ట్, శ్రీనివాసస్ స్పెక్టికల్స్. ఇది ఆయనకు సంబంధించింది. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్, అండ్ దట్ ఇస్ దిస్. పేరు ఇచ్చేసి వస్తువు ఇచ్చేసి ఎస్ పెట్టేసి ఇక్కడ పెడుతున్నా. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్ గర్ల్స్ అపాస్ట్రఫీ, ఆఫీసర్స్ అపాస్ట్రఫీ. ఓకే, నాకు ఇక్కడ ఒక్క ఆఫీసర్ లేరు, చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు, అపాస్ట్రఫీ. ఇక్కడ ఒక్క గర్ల్ లేదు, చాలా మంది గర్ల్స్ ఉన్నారు, అపాస్ట్రఫీ. ఇక్కడ ఒక్క ట్రైనర్ లేడు, చాలా మంది ట్రైనర్స్ ఉన్నారు, అపాస్ట్రఫీ. దీని అర్థం ఏంటంటే చాలా మంది ట్రైనర్స్ యొక్క, ఓకే, చాలా మంది, సృజన్ బాబు ఇప్పుడు చెప్తున్నా నేను దాని గురించి. చాలా మంది ట్రైనర్స్ యొక్క, చాలా మంది గర్ల్స్ యొక్క, చాలా మంది ఆఫీసర్స్ యొక్క. సో దీని డిఫరెన్స్ నేను చెప్పాలనుకుంటే, అరే మీ కూతురు బాగా చేసిందండి డాన్స్ అన్నప్పుడు ఏం చెప్తా, ద గర్ల్స్ డాన్స్ వాజ్ సూపర్బ్ అంట. అరే మీ కూతురి యొక్క గర్ల్స్ టీమ్ భలే చేసిందండి, ద గర్ల్స్ డాన్స్ వాజ్ గ్రేట్ అంటే ఏం చెప్తున్నా, ఇక్కడ ఒక్క గర్ల్ గురించి మాట్లాడినప్పుడు నేను వేరే కలర్ చేస్తాను. ఒక్క గర్ల్ గురించి మాట్లాడినప్పుడు గర్ల్ మాత్రమే పెట్టి అపాస్ట్రఫీ పెట్టి ఎస్ రాశాను. చాలా మంది గర్ల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు గర్ల్స్ అందరి పేరు రాసేసి అపాస్ట్రఫీ ఎస్ పెట్టేశాను. దీనికి ఇంకొక ఎగ్జాంపులే ఆఫీసర్స్. ఓకే, ఆర్మీ ఆఫీసర్ క్యాంటీన్ ఉందండి, ఆఫీసర్ అపాస్ట్రఫీ ఎస్ క్యాంటీన్ అన్నాను అనుకో, ఏంటి మీ బావగారిదా క్యాంటీన్, మీ అన్నగారిదా క్యాంటీన్, ఎవరిది క్యాంటీన్? ఒక్క ఆఫీసర్ కి సంబంధించి ఉంటుందా క్యాంటీన్ ఎక్కడన్నా? దిస్ ఈస్ రాంగ్. సో ఐమ్ గోయింగ్ టు కీప్ ఇట్ హియర్ అండ్ సే ఆఫీసర్స్ క్యాంటీన్. లేదా ఎస్సీ ఎస్టీ ఆఫీసర్స్ అసోసియేషన్ అన్నాం అనుకో, ఎస్సీ ఎస్టీ ఆఫీసర్స్ అసోసియేషన్. ఎవ్రీబడి ఈజ్ అండర్స్టాండింగ్ రైట్? ఓకే, మేకింగ్ సెన్స్? సో ఇదంతా ఓకే మేడం, మరి ఇది ఎక్కడా ఎప్పుడు చెప్తాను. ఓకే, వెంకటేష్ గారి ల్యాప్టాప్ అన్నప్పుడు ఏం చెప్తాను, దిస్ ఈస్ ఎ ట్రైనర్స్ ల్యాప్టాప్ అంటాను. ఓకే, అరే ఆ సూట్ కేసులో ఏముందిరా అన్నాను అనుకోండి, ఆ సూట్ కేసులో ఏముంది, అప్పుడు ఏం చెప్తాను, ద ట్రైనర్స్ ఐడి కార్డ్స్. ఆ సూట్ కేసు ఓపెన్ చేస్తే 100 మంది ట్రైనర్స్, రేపు పొద్దున మీరు ఆఫ్లైన్కి రాబోతున్నారు కదా, అప్పుడు మీకు ఐడి కార్డ్స్ ఉంటాయి కదా, ఇంపాక్ట్ ఐడి కార్డ్స్, ట్రైనర్స్ అందరికి సంబంధించిన ఐడి కార్డ్స్ ఉన్నాయి ఆ సూట్ కేసులో. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్? దీని ఎగ్జాంపుల్గా ఐ షో యూ అ పోస్టర్, ఐ షో యూ అ శాంపుల్. లుక్ ఎట్ దిస్. సో ఇక్కడ ఏంటి, ఐస్ క్రీమ్స్, డ్రింక్స్ రాంగ్, ఐస్ క్రీమ్స్, శాండ్విచెస్, స్నాక్స్ అన్నీ రాంగ్. ఎందుకు రాంగ్? బికాస్ అక్కడ డ్రింక్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్స్ ఉంటాయి, శాండ్విచెస్ ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి. అర్థమైందా? మరి ఇది ఎప్పుడు వాడతాం మేడం అంటే, ఇప్పుడు వాడతాం. ద డ్రింక్స్ టేస్ట్ ఇస్ బ్యాడ్, ది ఐస్ క్రీమ్స్ కలర్ ఇస్ బ్యాడ్, ద శాండ్విచెస్ డిజైన్ ఇస్ గుడ్, ద స్నాక్స్ టేస్ట్ ఇస్ బ్యాడ్. సో ఇక్కడ ఆ డ్రింక్ యొక్క, ఐస్ క్రీమ్ యొక్క, శాండ్విచ్ యొక్క, స్నాక్స్ యొక్క, ట్రైనర్ యొక్క, సత్యరాజ్ యొక్క, సౌమ్య యొక్క, ప్రేరణ యొక్క, తబిత యొక్క. Okay, all right, my dear friends, that is all. We come to the end of it. Okay, ఒక చిన్న example తో we'll close it off. So, Tabita's session, Tabita యొక్క session. ఇది 187th batches యొక్క ఆఫ్లైన్ సెషన్. చాలా సెషన్స్, చాలా ట్రైనర్స్, చాలా బాయ్స్, చాలా గర్ల్స్ అన్నప్పుడు ప్లూరల్ వర్డ్. The last one, అందరికి కలిపి, the girls dance was highlight, the bank officers association, officers mess, designers talk. That's it, my dear friends. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే ఇంతసేపు చెప్పిన స్క్రీన్ షాట్ కాకుండా ఈ ఒక్క పాటి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో 90 మెంబర్స్తో ఉన్న మన సెషన్ 84కి జారింది అంటే ఇట్స్ అ గుడ్ రేట్. ఐ హోప్ దాట్ యూ అండర్స్టూడ్ సంథింగ్ అండ్ మీరు నాకు ఇచ్చిన 1 అవర్లో మీరు ఏదో ఖచ్చితంగా నేర్చుకున్నారని భావిస్తూ, that brings me to the end of the session. Thank you so much for staying with me for the past 1 hour. This is Tabita Devarapalli signing off. That is my social media channels. Of course, ఏదో పెద్ద సబ్స్క్రైబర్స్ లక్షలు ఏం లేదండి, 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆఫ్ కోర్స్ నేను ఇప్పుడు యాక్టివ్గా కూడా లేను. You want to stay in touch with me, you want to ask anything, you can stay in touch with me. But of course, right now I'm on a maternity break. సో ఏదైనా ఉంటే మీరు ఆడియో మెసేజ్ వాట్సాప్లో పెడితే నాకు వీలున్నప్పుడు నా వీలుని చూసుకొని నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. బాయ్, థ్యాంక్ యూ. అయిపోయింది.
Very grateful to you, madam, for your stunning session. So, firstly, Pleasure, English pleasure. speaking lo speak and DSP acronym super, madam. Secondly, Thank way you, of madam. presentation is awesome, madam. So, thirdly, English speaking ని పబ్లిక్ స్పీకింగ్ లో మనం ప్రాక్టికల్ గా ఎలా యూజ్ చేయాలనే చెప్పడం మాత్రం వండర్ఫుల్, మేడం. సో ఫైనల్లీ, సో దిస్ లవ్లీ ఈవినింగ్ రోజు మీరు మా మా- మన పార్టిసిపెంట్స్ అందరినీ ఇంప్రెస్ చేశారు, మేడం. అందరు మనసులు దోచేసుకున్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ, మేడం. అండ్ విత్ యువర్ Pleasure. పర్మిషన్ మనం సమ్ క్వశ్చన్స్ తీసుకుందాం, మేడం. Absolutely, sure. We can take about 5 questions. Thank you so much. ఓకే, థ్యాంక్ యూ, మేడం. సో పార్టిసిపెంట్స్ చూస్తారు కదా, ఫస్ట్ 5. సో ఎవరైతే మీరు హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళకి